Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. For today meditation we read some verses from the Bible. మనము ఈ యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వచనములను ధ్యానించి చదివేదము. John the Gospel, first chapter, first verse. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. Same John, first chapter, 14th verse. మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వాక్యము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. And the Word was made flesh and dwelt among us, and we beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. Revelation 19 chapter 13th verse. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వాక్యము. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. And he was clothed with a vesture dipped in blood, and his name is called the Word of God. 2 Peter, first chapter, 19th verse. రెండవ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వాక్యము. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. We have also a more sure word of prophecy, whereunto ye do well that ye take heed, as unto a light that shineth in a dark place, until the day dawn and the day star arise in your hearts. Praise the Lord. దేవునికి స్తోత్రము. Today we are going to meditate about the word which having the four letters word WORD word. ఈ యొక్క రాత్రి కాలము వాక్యము అనే ఆ యొక్క మాటను మనము ధ్యానించబోచున్నాము. Word, the Bible says the word only Lord Jesus Christ. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము తేట తెల్లగా చెప్పుచున్నది వాక్యం అనగా ప్రభువైన యేసు క్రీస్తును బయలుపరచుచున్నది. From where this word came? ఈ యొక్క వాక్యము ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చెను? Who is this word? ఈ వాక్యము ఎవరై ఉన్నారు? How this word came into this world? ఏ విధముగా ఈ వాక్యము ఈ లోకములోనికి ప్రవేశించెను? Dear children of God, word created by word. ఈ యొక్క లోకమంతా కూడా ఈ వాక్యము చేతనే సృజింపబడెను. Whole world created by the word of God. ఈ యొక్క సర్వ లోకమంతటి కూడా దేవుని యొక్క వాక్యము చేత సృష్టింపబడెను. Whatever God uttered by his mouth, everything created on this earth. దేవుని యొక్క మాట వలన సెలవిచ్చిన ప్రతి ఒక్క మాట వలన ఈ లోకము అంతా కూడా సృష్టింపబడెను, ఏర్పరచబడెను. We all know that Genesis first chapter explaining how the God created the creation on this earth. ఆది కాండము మొదటి అధ్యాయంలో ఏ విధముగా దేవుడు ఈ యొక్క సర్వ సృష్టిని లోకమును సృష్టించి నిర్మించినారో మనమందరము కూడా ఎరుగుదుము. Hebrews 11th chapter 3rd verse says, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యం చూచినట్లయితే, Hebrews 11th chapter 3rd verse. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యము. The worlds were framed by word. దేవుని యొక్క వాక్యం వలన లోకములు ఈ యొక్క సర్వ సృష్టి కూడా విశ్వము కూడా నిర్మించబడినది, సృష్టింపబడినది. Dear children of God, whole world framed by the word of God. దేవుని యొక్క వాక్యం వలన సర్వ లోకమంతా కూడా నిర్మించబడినది, ఏర్పరచబడినది. Without word there is no creation at all. వాక్యము లేకుండా ఏ విధమైన సృష్టి లేదు. By the word only everything created in the on this earth by God Lord. ఈ భూమి మీద ప్రభువైన యెహోవా వలన వాక్యము చేత వాక్యము వలన సర్వమును కూడా సృష్టింపబడెను. Genesis first chapter first verse says God created the heaven and earth. ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వాక్యమును చూసినట్లయితే ఆదియందు దేవుడు యెహోవా భూమి ఆకాశములను సర్వమును సృష్టించెను అని రాయబడి ఉన్నది. What we are seeing this heaven and earth, it is created by God by the word only. మనము చూచిన
ఈ భూమియును ఆకాశములను మనము చూచిన సమస్తమును దేవుని యొక్క వాక్యం వలన సృష్టింపబడెను. Dear child of God, how this word came into this world. ఈ యొక్క లోకంలోనికి ఏ విధంగా ఈ వాక్యము ప్రవేశించెను? John 1st chapter 14th verse, we read that the word was made flesh and dwell among us. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వాక్యం చూసినట్లయితే ఈ యొక్క వాక్యము శరీరధారిగా కృపా సంపూర్ణునిగా మన మధ్య నివసించెను సంచరించెను అని చూస్తున్నాము. In the beginning the word was with God. ఆదియందు ఈ వాక్యము దేవునితో ఉండెను. The word is the Lord Jesus Christ. The Lord was with God Father. ఇక్కడ చూసినట్లయితే ఈ వాక్యము ప్రభువైన యేసు క్రీస్తు, ఈ ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునితో వసించెను. But due time the word have made the flesh and came in this world among us. కాలానుసారముగా ఈ యొక్క వాక్యం అన్నది శరీరముగా మార్చబడి శరీరాల మధ్య మాంసముతో ఉన్న శరీరాల మధ్య నివసించి సంచరించెను. Dear child of God, what you are reading every day, what we have in our hands, that the Bible, the word is Lord Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డ, నీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథము ప్రతిదినము నువ్వు ధ్యానించి చదువుచున్న దేవుని యొక్క వాక్యమే ప్రభు అయిన యేసు క్రీస్తు. That word only came into this world in flesh. ఆ యొక్క వాక్యము ఈ లోకమునికి శరీరధారిగా శరీరముతో ప్రవేశించెను. But people, so many people, Gentiles not believing today also. అనేక మంది అన్యజనులను ఇతర మతస్థులను ఈ విషయమును విశ్వాసముంచరు, నమ్మిక ఉంచరు. When Lord Jesus Christ came in this world, how that word became a power in the world. ప్రభువైన యేసు క్రీస్తు ఆ వాక్యముగా ఈ లోకముకి ప్రవేశించినప్పుడు ఏ విధముగా ఆ వాక్యము బలముతోను శక్తిగాను ఏ విధముగా మార్పు నొందెను. When Lord moved on this earth, that time he healed the sick people and raised the dead people and done so many miracles by his word. ఈ యొక్క దినములో ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలో సంచరించినప్పుడు మృతులను సజీవులుగా చేసెను, అనేకమైన ఆశ్చర్య కార్యములను మహా అద్భుత కార్యములను చేసెను, అనేక రోగస్తులను ఆయన మాట చేత వాక్యము చేత స్వస్థపరచెను. Dear child of God, how this word is a power on this earth. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యము ఈ భూమి మీద శక్తి సంపన్నమైనట్టుగా ఏ విధంగా మార్చబడెను. Revelation 19 chapter 13th verse we read now. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వాక్యమును చూసినట్లయితే once again we read. దయచేసి ఆ వాక్యం మళ్ళా చదవండి. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అనే నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. And he was clothed with a vesture dipped in blood, and his name is called the Word of God. He was clothed with the vesture dipped in the blood. His name is called the Word of God. వస్త్రముతో నింపబడిన రక్తముతో నింపబడిన వస్త్రమును ఆయన ధరించుకుని ఉన్నాడు. ఆయన యొక్క నామము దేవుని యొక్క వాక్యము. Dear child of God, we know all that Lord Jesus Christ died on the cross. మనకందరికీ తెలియను ప్రభువైన యేసు క్రీస్తు కల్వారి శిలువ పైన వేలాడి చనిపోయెను. He shed his precious blood for the mankind. మానవాళి నిమిత్తమై ఆయన యొక్క అమూల్యమైన రక్తమును ఆయన కార్చి చిందించెను. But Revelation telling that his name called the Word of God. ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఆయన యొక్క నామము దేవుని యొక్క వాక్యము అని రాయబడి ఉన్నది. Dear child of God, Lord Jesus Christ died on the cross for your sake and my sake. ప్రభువైన యేసు క్రీస్తు నీ నిమిత్తమై నా నిమిత్తమై కల్వారి శిలువలో వేలాడి చనిపోయెను. Instead of our place, Lord died on the cross for our sake. మన స్థలములో మన శిక్షను ఆయన భరించి కల్వారి శిలువ పైన వేలాడి చనిపోయెను. Because of so many reasons, so many sins, Lord gave his own life for us that we may deliver from our sinful life. అనేకమైన కారణముల వలన అనేక పాపముల నిమిత్తము మనలను పాపముల యొక్క జీవితము నుంచి విమోచించినట్లుగా ప్రభువైన యేసు క్రీస్తు కల్వారి శిలువ పైన వేలాడెను. Because he died on the cross, his clothes dipped in the blood. That's why he is become a word of power on this earth. కల్వారి శిలువ పైన ఆయన రక్తము కాచి చనిపోయిన కారణము చేత ఆయన వస్త్రం అంతా కూడా రక్తముతో ముంచబడినట్లుగా ఉండెను. అందు నిమిత్తమే దేవుని వాక్యము శక్తివంతముగా మార్చబడెను. Dear child of God, are you believing that blood of Jesus tonight? ఈ యొక్క రాత్రి కాలము ప్రియమైన దేవుని బిడ్డ
ప్రభువైన యేసు యొక్క రక్తమును నీవు విశ్వాసం ఉంచుచున్నావా? Because he died on the cross and shed his precious blood, because of that blood only today we have the power of the word in our lives. ఆయన కల్వారి శిలువపైన మృతి పొంది ఆయన రక్తము కాంచుట వలన ఆ రక్తము వలన మన యొక్క జీవితంలో శక్తిని బలమును మనము పొందుకుని ఉన్నాము. When you read the James first chapter 18th verse మనము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనమును and 21 verse 18 and 21 read. 18 21 వచనములు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. Of his own will beget he us with the word of truth, that we should be a kind of first fruits of his creatures. Wherefore lay apart all filthiness and superfluity of naughtiness, and receive with meekness the engrafted word, which is able to save your souls. The engrafted word is able to save your soul. ఆ శక్తిగల వాక్యము నాటబడినటువంటి ఆ వాక్యము మీ యొక్క ఆత్మలను పరిపూర్ణంగా రక్షించును. Tonight, if you believe the word of God, your soul going to be saved. ఈ రాత్రి కాలము దేవుని యొక్క వాక్యమును నీ విశ్వాసం ఉంచినట్లయితే నీ ఆత్మ రక్షింపబడును. Dear child of God, by the word of God, you are going to born into the kingdom of God. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం వలన నీవు దేవుని రాజ్యములో జన్మించుచున్నావు. The word is the Lord Jesus Christ. If you believe the Lord Jesus Christ, and if you believe the death of the Lord Jesus Christ, tonight your soul will be saved. ఈ యొక్క వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తును నీవు నమ్మినట్లయితే, ఆయన యొక్క మరణమును నీవు విశ్వసించినట్లయితే ఈ రాత్రి కాలము దేవుని బిడ్డగా నీవు మార్చబడగలవు, జీవించగలవు. Dear child of God, because of his death and resurrection, we have 4 blessings in our life. ఆయన యొక్క మరణ పునరుద్ధానము వల్ల మనకు 4 విధములైన ఆశీర్వాదములు కలుగుచున్నవి. One is we are saved our soul from the destruction, from the sinful life. మన యొక్క ఆత్మ పాపం నుంచి, దుష్టత్వం నుంచి, అదే విధముగా ఆ యొక్క తిరుగుబాటు నుంచి మన యొక్క ఆత్మ రక్షింపబడినది. No one can save in this world except the word of Jesus, otherwise blood of Lord Jesus. యేసు యొక్క రక్తము, యేసు యొక్క వాక్యము తప్ప మరి యొక్క వ్యక్తి నీ యొక్క ఆత్మను నరకము నుంచి రక్షించడు. Tonight you came with peaceless, tonight you came with worries and problems. ఈ రాత్రి కాలము సమాధానము లేని స్థితిలోను, అవిశ్రాంత స్థితిలోను, అనేకమైన సమస్యలతోను కొట్టుమిట్లాడుతూ నీవు ఆయన సన్నిధికి వచ్చి ఉండవచ్చును. You are thinking, who can save me and who can deliver me? నీవు అనుకుంటున్నావు, ఎవరు నన్ను రక్షించగలరు, ఎవరు నన్ను విడిపించి విమోచించగలరని నీవు అనుకునవచ్చును. Who can solve my problems? నా యొక్క సమస్యలను ఎవరు తీర్చగలరు? With so many depress you enter into this hall. అనేకమైనటువంటి మనోవ్యాధుల చేత నీవు ఈ మందిరములో కాలు మోపి ఉన్నావు. Dear child of God, there is a powerful word which wants to comfort you and save your souls. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను ఆదరించినట్టి మహాశక్తి గల వాక్యమును, నిన్ను రక్షించినట్టి మహాశక్తి గల వాక్యమును ఉన్నది. You may be a great and wretched sinner under the sun, but the power of the word will save your soul. సూర్యుని కింద నీవు దౌర్భాగ్యమైన మహాభయంకరమైన పాపి అయినప్పటికీ దేవుని యొక్క వాక్యము నిన్ను పరిపూర్ణంగా రక్షించును. So many sins we can see with our eyes and we can hear with our ears. అనేకమైన పాపములను మనము నేత్రములతో చూస్తున్నాము, చెవులతో వినుచున్నాము. But for the children of God, so many sins are dominion over them. They do not know what sins are working in their lives. అనేక మంది దేవుని యొక్క బిడ్డలైతే ఎటువంటి పాపము వారిపైన ఏలుబడి చేయుచున్నదో, ఎటువంటి పాప కార్యములు వారిలో నిగూఢముగా జరుగుచున్నదో వారు యోచించుకొనకుండా ఉండి ఉన్నారు. Adultery and all other sins we are seeing in the world, theft and robber and all type of the sins we know very well. వ్యభిచారము, జానత్వము, దొంగతనము, అనేక విధమైన పాపములు ఈ ప్రపంచంలో ఉన్నవనే విషయము మనము బహుగా ఎరుగుదుము. But children of God having so many sins, without knowledge only they are moving and dwelling in that sin. అనేకమైన దైవజనులకైతే, దేవుని బిడ్డలకైతే తెలియబడిన
పాపములు ఏలుబడి చేయించినవి అందు నిమిత్తమే వారు నశించిపోతున్నారు. For John 5th chapter 17th verse says that all the unrighteousness are sin. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం చూస్తున్నాము. సకల విధమైన దుర్నీతి పాపము అని రాయబడి ఉన్నది. For John 3rd chapter 4th verse says మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే sin is the transgression of the law. ఆజ్ఞాతి క్రమమే పాపము అని రాయబడి ఉన్నది. When you transgression the law of the word of God, the sin dwelling and dominion over you. దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ఆజ్ఞను, నిబంధనను ఎప్పుడైతే నీవు మీరి ప్రవర్తించున్నావో పాపము నీలో ప్రవేశించును. So many children of God thinking that we took the water baptism, received the Holy Spirit, I am the member of the church, but without their knowledge they transgress the law in their day by day life. అనేక మంది దైవజనులు అనుకుంటున్నారు మేము నీటి బాప్తిస్మముకు లోబడి ఉన్నాము, పరిశుద్ధాత్మ పొంది ఉన్నాము, సంఘములో సభ్యులుగా మార్చబడి ఉన్నాము. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యమును ఆజ్ఞను మీరినప్పుడు పాపము వాళ్ళు తెలియబడకుండానే చొచ్చుకుని ప్రవేశించి వాళ్ళు కార్యము జరిగించును. If we obey the word of God, then we will escape from the transgression of the law. నీవు దేవుని యొక్క వాక్యముకు లోబడినట్లయితే ఆజ్ఞాతి క్రమమనే పాపము నుంచి నీవు తప్పింపబడదవు. Romans 14 chapter 23rd verse says రోమా పత్రిక 14వ అధ్యాయము 23వ వాక్యము చూచినట్లయితే whatever is not by faith, that is a sin. విశ్వాసము వలన కానిదేదో అది పాపం అని రాయబడి ఉన్నది. So many children of God, they are lived by faith, but same time so many things they are unable to depend upon faith. అనేకమైన దైవజనులు విశ్వాసం వల్ల జీవించున్నారు, అనేకమైన విషయముల మీద విశ్వాసముతో ఆధారపడి ఉన్నారు. They are not depend upon the faith. మనం అనేక విషయములు విశ్వాసం మీద ఆధారపడి ఉండలేదు. Because example divine healing, and if we need any things and property, otherwise money, sometimes we will run to others for the help. దైవిక స్వస్థత విషయంలో గాని, ఆస్తి పాస్తుల విషయంలో గాని, ధనం విషయంలో గాని నీవు అటు ఇటు పరిగెత్తుతున్నావు గాని విశ్వాసం మీద ఏ విధముగాను ఆధారపడి ఉండలేదు. Whatever is not by faith, that is a sin in the sight of God. విశ్వాసం వల్ల ఏది కాదో అది పాపము దేవుని యొక్క దృష్టిలోని రాయబడి ఉన్నది. When you read the James 4 chapter 17th verse, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యము, after knowing the good things also, if you not do the good things to him, it is a sin. మేలు చేయుట ఎరిగియు దానిని చేయనివాడు వానికి పాపము కలుగునని రాయబడి ఉన్నది. We all know that we have to do some good for others. మంచి కార్యములు చేయవలెనని ఇతరులకు మనం చేయవలెనని మనం ఎరిగి ఉన్నాము. Our Lord Jesus Christ done good things for us in our life, we experience also. మన యొక్క జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు అనేకమైన సత్కార్యములను, మంచి కార్యములను మనకు చేసి ఉన్నాడు. దానిని మనము దినదినము అనుభవించుకొనిచున్నాము. We are singing that God is good, and we are dancing because God is good. మనం అనేకమార్లు దేవుడు మంచివారని పాడుచున్నాము, నాట్యమాడుచున్నాము. But dear children of God, are you doing any good things for others when you know and you can able to do, but are you doing that? ప్రియమైన దేవుని బిడ్డ, నీకు మంచి కార్యములు చేయుటకు శక్తి ఉండినప్పటికీ, చేయగలిగినప్పటికీ నీవు ఇతరులకు చేయకుండా ఉండినట్లయితే అది నీకు పాపం అని రాయబడి ఉన్నది. That's why every time when we have the ability, otherwise when you have capacity to do the good, we have to do for others. ఇతరులకు మంచి చేయవలసిన అవసరం వచ్చినట్లయితే, సత్క్రియలు జరిగించవలసిన అవసరం వచ్చినట్లయితే శక్తి లేకుండా, శక్తి లోపము లేకుండా చేయుటకు నీ సిద్ధం అవ్వలేను. Proverbs 24 chapter 9th verse says, సామెతల గ్రంథము 34వ అధ్యాయము, the thought of the foolishness is a sin. మూర్ఖుని యొక్క ఆలోచన పాపమని రాయబడి ఉన్నది. When you are going on thinking foolishly, that is a sin in the sight of God. నీవు మూఢత్వముతోను మూర్ఖత్వముతోను నీవు తలంచుకొని పోయింటే దేవుని యొక్క దృష్టిలో అది పాపముగా కనబడుచున్నది. All evil thoughts are sin, we know that, but foolish thoughts are also sin in the sight of God. అన్ని దుష్ట ఆలోచనలు కూడా పాపమే, అయినప్పటికీ మూర్ఖపు ఆలోచనలు కూడా దేవుని సన్నిధానములో, దేవుని దృష్టిలో పాపముగా కనబడుచున్నది. Without the word of God, without the Holy Spirit, whatever thoughts comes, it is a sin in the sight of God. దేవుని యొక్క వాక్యము లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా ఎటువంటి ఆలోచన నీ హృదయంలో వచ్చినట్లయితే దేవుని దృష్టిలో అది పాపముగా కనబడుచున్నది. 1 Samuel 12 chapter 23 verse, nowadays so many children of God ceasing to pray
and they are just neglecting the prayer life. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 12వ అధ్యాయం 23వ వాక్యం చూస్తున్నాము. ఈ దినములలో అనేక మంది దేవుని బిడ్డలు ప్రార్థించడం మాని ఉన్నారు. ప్రార్థించడం మానుట కూడా దేవుని యొక్క సన్నిధిలో పాపముగా కనబడుచున్నది. Prophet Samuel telling that if I ceasing to pray, I sin against God. ప్రవక్త అయిన సమూయేలు చెబుచున్నాడు, నేను మీ కొరకు ప్రార్థించుట మానినట్లయితే అది దేవుని సన్నిధిలో యెహోవా సన్నిధిలో పాపమగునుగా కాని చెబుచున్నాడు. Dear children of God, nowadays they are very neglecting about the prayer life. They are just denying the prayer life. That's why without their knowledge sin is dominion over them. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినముల్లో మనము ప్రార్థించిన అలక్ష్యము చేయించున్నాము, ప్రార్థించిన మానివేయించున్నాము. అందు నిమిత్తమే పాపము మనపైన ఏలుబడి చేయుచున్నది. Romans 5th chapter 19th verse says, రోమా పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం చూసినట్లయితే, all the disobedience is a sin in the sight of God. సర్వ విధమైన అవిధేయత లోబడిన కార్యములు పాపమని రాయబడి ఉన్నది. If you disobey God as well as the Lord Jesus Christ, the word of God and the Holy Spirit and the leaders and your co-workers, if you disobey, the Spirit is there, that is a sin in the sight of God. దేవుని యొక్క ఆత్మను, ప్రభువైన యేసుక్రీస్తు అయిన దేవుని యొక్క వాక్యమును, పరిశుద్ధాత్మను, పరిశుద్ధులను, నీతో పనిచేసే వారిని నీవు కనుక విధేయత చూపనట్లయితే, అవిధేయత ఆత్మ నీలో ఉండినట్లయితే దేవుని దృష్టిలో ఇది పాపమని రాయబడి ఉన్నది. Dear child of God, if these type of the sins ruling in your life, this new year, just confess your sin and ask pardon before God, that you may deliver by the word of God. ఈ యొక్క రాత్రి కాలము, ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఇటువంటి పాపములు నీలో ఏలుబడి చేయుచున్నట్లయితే వాటిని ఒప్పుకొని త్యజించుము. ప్రభువైన యేసుక్రీస్తును క్షమాపణ అడుగుము. Secondly, by the word you can heal, Bible says. రెండవదిగా పరిశుద్ధ గ్రంథము కానించి చెప్పుచున్నది, వాక్యము ద్వారా నీవు స్వస్థపరచవచ్చును. Doctors may fail in your life. వైద్యులు నీ జీవితంలో చెయ్యి వీరవచ్చును. Like that 12 years blood issue woman suffered with the doctors, you may be suffer with your money. 12 సంవత్సరములు రక్తస్రావము కలిగిన స్త్రీ వైద్యుల చేత ఏ విధముగా బాధింపబడి చెయ్యి విరవబడి ఉన్నదో అదే విధముగా నీ జీవితంలో కూడా విరవబడి ఉండవచ్చును. Tonight you came with the sickness. The word of God is the power. He will send his word and heal your sickness. ఈ రాత్రి కాలము నీవు వ్యాధితో రోగముతో ఇక్కడ వచ్చి ఉండవచ్చును. దేవుని యొక్క వాక్యము శక్తి గలదై ఆ వాక్యము నిన్ను ముట్టి బాగు చేసి స్వస్థపరచును. Thirdly, you can deliver from the poverty, otherwise cursed life, by the word of God. మూడవదిగా దారిద్ర్యము నుంచి మరొక విధంగా చెప్పవల్లంటే శాపకరమైన జీవితం నుంచి దేవుని యొక్క వాక్యము నిన్ను విడిపించున్నది. Fourthly, we seeing that by the word of God you can deliver from the fear of death. నాలుగవదిగా చూసినట్లయితే మరణ భయము నుంచి దేవుని యొక్క వాక్యము విడిపించుచున్నది, స్వతంత్రులుగా చేయుచున్నది. These four blessings you can see in the word of God, you can experience every day. ఈ నాలుగు విధమైన ఆశీర్వాదములు దేవుని యొక్క వాక్యములో కలవు. దినము ఈ ఆశీర్వాదములను నీవు అనుభవించగలవు. Tonight, if you are not delivered from the sinful life, accept the Lord Jesus Christ your personal Savior. Lord going to save your soul. ఈ రాత్రి కాలము నీకు పాపం జీవితం నుంచి నీవు విడుదల పొందినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తును నీ స్వరక్షకుడిగా అంగీకరించుము. నీ ఆత్మను నీవు రక్షించుకొనెదవు. Romans 10 chapter 6 to 8 verses explaining. రోమా పత్రిక 10వ అధ్యాయము 6 నుంచి 8 వాక్యములు చదివినప్పుడు, the word of faith is very nigh to thee. Word of faith is very nigh, very near to thee. విశ్వాసం యొక్క వాక్యము నీకు బహు సమీపంగా ఉన్నది. Dear child of God, people may leave you and forsake you, and money may run away from you. Anything you may lose, but the word of God is very nigh unto you. It is in your hands, it in your hearts also. మనుషులు నిన్ను చేయి విడవచ్చును, ప్రజలు నిన్ను చేయి విడవచ్చును, బంధువులు నిన్ను చేయి విడవచ్చును, నీ యొక్క ధనము నిన్ను చేయి విడవచ్చును. దేవుని యొక్క వాక్యము, విశ్వాసమూలమైన వాక్యము నీ హస్తములలో, నీ చేతులలో, నీ హృదయములో, నీ మనసులో అతి సమీపంగాను దగ్గరగాను ఉన్నది. Dear child of God, that's why tonight that word is very nigh unto you.
if you accept that word, the power of God will manifest in your life. ఈ రాత్రి కాలము ఈ వాక్యము నీకు అతి సమీపముగా ఉన్నది. నీవు దేవుని యొక్క వాక్యమును అంగీకరించినట్లయితే శక్తితో ఈ వాక్యము నీలో నీ జీవితంలో కార్యము జరిగించును. The word of God is Lord Jesus Christ is standing beside you, is very nigh unto you. If you accept, you can see the power of God in all your life. దేవుని యొక్క వాక్యమైన యేసుక్రీస్తు నీకు అతి సమీపముగా ఉన్నాడు, నీ మధ్యనే నిలిచి ఉన్నాడు. నీ వాక్యమును విశ్వాసించినట్లయితే నిశ్చయముగా దేవుని యొక్క శక్తి నీ జీవితంలో కార్యము జరిగించును. Romans 10 chapter 17 and 18 says, రోమా పత్రిక 10వ అధ్యాయము 17, 18 వాక్యం చూసినట్లయితే, their words unto the ends of the world, their words ends up to the world. వారి యొక్క వాక్యమునైతే భూది గంతముల వరకు ఉన్నవని రాయబడి ఉన్నది. Dear child of God, the apostles, when Lord sent toward the world, this word went to ends of the world. అపోస్తలులు ప్రభు అయిన యేసుక్రీస్తు పంపినప్పుడు భూది గంతముల వరకు, భూమి యొక్క 4 చెర్ల యొక్క అంచుల వరకు వారిని పంపెను. Heaven and earth may be passed away, but his word never pass away, Lord Jesus Christ told. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు, భూమి ఆకాశములు గతించిన గాని నా యొక్క మాట ఎన్నటికిని గతింపదని చెప్పి ఉన్నాడు. Are you believing that word tonight? ఆ యొక్క వాక్యమును నీవు విశ్వసించుచున్నావా? Are you believing that Lord Jesus Christ tonight? ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తును నీవు విశ్వసించుచున్నావా? Tonight the word going to change as a power to deliver from your sin and sickness. ఈ యొక్క రాత్రి కాలము ఆ వాక్యము శక్తిగా మార్పు పొంది నీ యొక్క పాపము నుండి, నీ రోగము నుండి నిశ్చయముగా విడిపించును. The word of God going to manifest tonight and cast out the demons from your life. దేవుని యొక్క వాక్యము ఇక్కడ బయలుపడి నీలో ఉన్న అపవిత్రాత్మ శక్తిని పారద్రోలును. The word of God will come in your life and destroy all the works which is working in your body, soul and mind. దేవుని యొక్క వాక్యము నీ శరీరంలో ప్రవేశించి నీ ప్రాణాత్మ దేహములో దుష్ట కార్యములను, దుష్ట ఆలోచన శక్తులను నిర్మూలపరచును. Dear child of God, what are the blessings you can receive through the word of God? We will meditate some time. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యము నుంచి కలుగు ఆశీర్వాదములను కొంత సమయంలో మనం ధ్యానించుదాము. It may be worker, it may be believer tonight. Are you experiencing these blessings? You have to examine in the mirror of the word of God. సేవకులైనప్పటికీ, విశ్వాసులైనప్పటికీ దేవుని యొక్క వాక్యమనే అర్థములో మనము పరిపూర్ణముగా మనము పరిశీలించుకొనవలెను. ఈ యొక్క అనుభవాలను మనము ఆస్వాదించుచున్నామా లేదా అని. In the word of God there is a great blessings, great and powerful blessings you can experience in your life. దేవుని యొక్క వాక్యములో శక్తివంతమైన మహత్కార్యమైనటువంటి అనేకమైన సకల ఆశీర్వాదములను మనము చూచుచున్నాము. First of all, we are just read that John 1st chapter 9th verse. The word of God will give the light in your path. Word of God will give the light in your darkness. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వాక్యమును చూస్తున్నాము. దేవుని యొక్క వాక్యము ఆ యొక్క వెలుగును ఇచ్చును, మన యొక్క పాదములకు వెలుగును, కాంతిని దయచేయనని చూస్తున్నాం. 2 Peter 1st chapter 19th verse says that this light will be shineth in the darkness. 2 పేతురు 1వ అధ్యాయం 9వ వాక్యం చూస్తున్నాము. ఈ యొక్క వెలుగైతే చీకటిలోను అంధకారములోను మహా వెలుగుతో ప్రకాశించుచున్నదని రాయబడి ఉన్నది. Dear child of God, whosoever lived in the sin, they are lived in the darkness only. ఎవరైతే పాపములో జీవించుచున్నారో వారు చీకటిలోను అంధకారములోను జీవించుచున్నారు. John 3rd chapter 19th verse says people love the darkness rather than the light. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వాక్యంలో చూస్తున్నాము. మనుషులైతే, ప్రజలైతే చీకటిని అధికంగా ప్రేమించి ఉన్నారు గాని వెలుగును వారు ప్రేమింపకై ఉన్నారని చూస్తున్నాము. I am the light of the world, Lord Jesus Christ told. అయితే ప్రపంచమునకు, లోకమునకు వెలుగై ఉన్న యేసు ఈ విధముగా చెప్పి ఉన్నాడు. Lord Jesus Christ told, I am the light of the world. ప్రభువైన యేసు చెప్పుచున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నానని. Same time Lord told, you are the light of the world. అదే సందర్భములోను సమయములో చెప్పుచున్నాడు, మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారని. Where there is a sin, there is a darkness. ఎక్కడైతే
పాపం ఉన్నదో అక్కడ అంధకారమును చీకటిని అలుముకొని ఉన్నది. Where are the demons, dominion people? There is a darkness. ఎక్కడైతే దెయ్యములను సాతానును అటువంటి ప్రజలు ఏలుబడి చేయించినారో అక్కడ అంధకారం ఉన్నది. Hopeless people are living in the darkness. నిస్పృహ నిరాశలతో ప్రజలు అంధకారములో నివసించుచున్నారు. When Lord Jesus Christ born in this earth, that time the light shineth in the world and give the light who are dwelling in the shadow of the death. ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క లోకములో ఎప్పుడైతే జన్మించినారో ఆయన వెలుగుగా జన్మించినారో అంధకారములోను గాఢాంధకారములోను నివసించుచున్న వారికి గొప్ప వెలుగును మహాప్రకాశమును కలిగెను. Dear child of God, tonight if you accept the Lord, that light will shine in your life. It will show the path in your life. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు యేసును నమ్మి అంగీకరించినట్లయితే ఆ యొక్క వెలుగు నీలో ప్రకాశించును. ఆ వెలుగు నీ యొక్క దారికి ఆ త్రోవకు వెలుగుగాను ప్రకాశముగాను ఉండును. First of all, you have to love the light. మొట్టమొదటిగా నీవు ఆ వెలుగును ప్రేమించవలెను. The light is the Lord Jesus Christ. The word is the light of God. వెలుగనగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్యము వెలుగై ఉన్నది. When you love the light, it will take you in the darkness also and make you shine in the darkness. ఎప్పుడైతే నీవు వెలుగును ప్రేమించున్నావో ఆ యొక్క వెలుగు అంధకారము నుంచి నిన్ను బయటకు తీసుకుని వచ్చును. అదే విధముగా అంధకారములో కూడా ఆ వెలుగు నిన్ను ప్రకాశింపజేయును. Why we need this light in our life? మన యొక్క జీవితంలో ఈ వెలుగు ఎందుకు అవసరమై ఉన్నది? Isaiah 60 chapter explaining that the darkness covering the whole world right now. యెషయా రాసిన గ్రంథము 60వ అధ్యాయం చూస్తున్నాము. అంధకారమును లోకమును జనులను కమ్ముచున్నది అని రాయబడి ఉన్నది. In these last days, darkness more and more is covering the whole world. ఈ యొక్క ఆఖరి కాలములో అంధకారము మరింతగా లోకములను కమ్ముతున్నది. Darkness means sin and evil works and all type of the wickedness, all type of the murderers and adulteries. ఈ యొక్క చీకటి అనగా పాపము, దుష్ట కార్యములు, అదే విధముగా హత్యలు, జారత్వము, వ్యభిచారము, సకల విధమైన దుర్నీతి కార్యములు And destruction going on covering whole world. నాశనమైతే ఈ లోకమంతా కూడా చుట్టుకొని పోచున్నది. Dear child of God, tonight you need the light of God. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి కాలము దేవుని యొక్క వెలుగు నీకు అవసరమై ఉన్నది. Without light you can't go in this darkness. ఈ యొక్క వెలుగు లేకుండా ఈ యొక్క చీకటిలో అంధకారములో నీవు ముందుకు సాగలేవు. Without light you cannot shine in the darkness. ఈ యొక్క వెలుగు లేకుండా అంధకారములో నీవు ప్రకాశించలేవు. That's why Psalmist says 119 chapter 105, we all knows from the Sunday school that the word of God is a light. That light is a path before us. సబ్బాతు పాఠశాల దినముల నుంచి మనం ఎదిగినాము. 119వ కీర్తన 105వ వాక్యం చెప్పుచున్నాము. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నదని చదువుచున్నాము. When you read Psalms 119 chapter 130 verse, మనం 119వ కీర్తన 130వ వాక్యమును చదివినట్లయితే, నీ వాక్యములు వెల్లడెవుడు తోడని వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. The entrance of thy words giveth light, it giveth understanding unto the simple. when the word enters in your life, even though you are a mad person, you are a fool, you have nothing, but God will just give the wisdom and knowledge through the word of God. దేవుని యొక్క వాక్యము వెలుగు నీ యొక్క మనస్సులో హృదయంలో ప్రవేశించిన వెంటనే నీ వెర్రివాడైనప్పటికీ, నువ్వు ఎటువంటి తెలివి లేనప్పటికీ, పశుప్రాయుడైనప్పటికీ, పాపి అయినప్పటికీ, దేవుడు తన శక్తిని, జ్ఞానమును, ఉపదేశమును, అదే విధముగా తన యొక్క తెలివిని ఆయన బహుగా నీకు అనుగ్రహించును. Nowadays so many children of God not reading the Bible. That's why that is not entering into their life. ఈ యొక్క దినముల్లో అనేకమైన దేవుని బిడ్డలు పరిశుద్ధ గ్రంథమును చదవటలేదు కనుక ఆ వెలుగు వారిలోకి చొచ్చుకొని పోవటలేదు, ప్రవేశించటలేదు. Every day if you read the Bible, it will enter in your life, it will shine and it will give the wisdom and knowledge how to live in the world, how to get the victory in the
spiritual life. ప్రతి దినము నీవు పరిశుద్ధ గ్రంథమును చదివినట్లయితే ఆ యొక్క వెలుగు నీలో ప్రవేశించి నీ జ్ఞానమును తెలివిని అర్థమును ఇచ్చి నిన్ను ప్రకాశింపజేయును. ఏ విధముగా ఈ లోకంలో బ్రతకవలెను, ఏ విధముగా జీవించవలెని ఆ జ్ఞానమును దేవుడు నీకు అనుగ్రహించును. Dear child of God, we came in the last days. You need this light every day, like a torch, like a powerful light. Then only you can go forward and reach the Zion and Jerusalem. ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఆఖరి దినములో ప్రవేశించున్నాము. ప్రతి దినము కూడా ఈ వెలుగు మన యొక్క ఆత్మీయ జీవితంగా అవసరమైనది. ఇది దీపముగాను అది మంచిగా అను అవసరమై ఉన్నది. దాని చేతనే మనం యెరూషలేమునకును సియోనుకు వెళ్ళుచున్నాము. Secondly, this word will give the blessings. That means comfort your life every day. రెండోదిగా ఈ యొక్క వాక్యము నీకు ఆదరణను అనుగ్రహించే ఆశీర్వాదములను అనుగ్రహించున్నది. Psalms 119 chapter 50 verse says, 119వ కీర్తన 50వ వాక్యం చూసినట్లయితే his words comforteth us in our affliction. మన యొక్క శ్రమలలో ఆయన యొక్క వాక్యములు మనలను ఆదరించుచున్నవి. In our affliction comforted this word of God only. మన యొక్క శ్రమలలో బాధలలో దుఃఖములో ఈ వాక్యము మాత్రమే మనలను ఆదరించుచున్నది. So many children of God, they are going sufferings and they are afflicted by so many problems. They are crying and they are telling to others, but they never read the word of God. They never comfort by the word of God. అనేకమైన దేవుని బిడ్డలు అనేక శ్రమల గుండా బాధల గుండా వెళుతున్నారు. అయితే వారి యొక్క శ్రమలను ఇతరులకు చెప్పుకుంటున్నారు కానీ వారి జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును చదువుటలేదు, ధ్యానించటలేదు. కనుక వారు శ్రమ నుంచి విడిపింపబడకుండా ఆదరింపబడకుండా ఉండి ఉన్నారు. If you are distressed, if you are not at all comfort with anything, just you open the Bible and read. One word will enter you and comfort immediately. నీవు బాధ నొందినట్లయితే, శ్రమ పడినట్లయితే, నిరాశ నిస్పృహలో ఉండినట్లయితే నీ యొక్క పరిశుద్ధ గ్రంథమును నీవు తెరిచి ఒక్క వాక్యము చదివినట్లయితే ఆ వాక్యము నిశ్చయముగా నిన్ను ఆదరించును, తృప్తిపరచును. How many times we are mentioning the promises of God, which is called the word of God, and we comfort and we praise God. ఎన్ని సందర్భములలో దేవుని వాక్యమైన దేవుని యొక్క వాగ్దానములను ఎత్తి పట్టుకుని మననము చేసుకుని దేవునికి స్తోత్రించి మనము ఆదరించబడుచున్నాము. I know that this new year you got all the promises cards in your hands. ఈ యొక్క నూతన సంవత్సరంలో అందరూ కూడా ఆ యొక్క వాగ్దాన కార్డులను పట్టుకుని ఉన్నామని మనము నమ్ముచున్నాము. We taken and we enjoyed, we laughed sometime, we enjoyed, rejoiced. Oh, God gave the good promise this year, I am going through this. ఆ యొక్క ప్రామిస్ కార్డును పట్టుకుని దేవుడు మనకు మంచి వాగ్దానం ఇచ్చి ఉన్నారని మనము ఆనందపడి ఉన్నాము, సంతోషపడి ఉన్నాము. How many received this promise card this year and it's comfort me and really it's encourage me? Who will think that? Lift up your hand and praise God. ఎంతమంది చెప్పగలరు ఈ యొక్క వాగ్దానములు మనం చేతబట్టుకుని ఈ వాగ్దానములు మనం సంతోషపరిచినవి, నన్ను ఆదరించినవి, ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానము చేత నేను ఆనందించినాను, ఆదరింపబడి ఉన్నాను. ఎంతమంది చెప్పుచున్నారు? వారు చేతులు ఎత్తము. Whosoever enjoyed that promise this first day of the year, you lift up your hands and pray, say the hallelujah. ఈ నూతన సంవత్సరంలో ఈ వాగ్దాన కార్డును పట్టుకుని దేవుడిచ్చిన వాగ్దానం చేత నేను ఆనందించినాను, అదే విధంగా ఆదరింపబడి ఉన్నాను అనేవారు చేతులెత్తి హల్లెలూయా అనే శబ్దంతో దేవుని స్తోత్రించదము. హల్లెలూయా. Really the word will comfort your life every day. నిజముగా దేవుని యొక్క వాక్యము ప్రతి దినము కూడా నిన్ను ఆదరించును. 2 Corinthians 1st chapter 4th verse, St. Paul telling, 2 కొరింథీ 1వ అధ్యాయం 4వ వాక్యం చూసినట్లయితే, the God of all comforts. సర్వ ఆదరణకు సమాధానమునకు అధిపతి అయిన దేవుడు. When you go through the trials and temptation problems, first of all you go to God who will comfort your life. నీవు బాధల్లో, నిందల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శ్రమల్లో వెళ్తున్నప్పుడు మొట్టమొదటిగా నీవు దేవుని యొక్క సన్నిధానముకు చేరి దేవుని యొక్క చేరినప్పుడు దేవుడు నిన్ను ఆదరించును. St. Paul telling that whatever comfort by God, that only we are comforting others. దేవుని యొక్క ఆదరణ చేత ఏ ఆదరణ మేము పొందుకుని ఉన్నామో ఆ ఆదరణ చేత మేము ఇతరులను
ఆదరించుచున్నాము, Dear ఓదార్చుచున్నాము. Dear child of God, the word of God will comfort your life every day. Throughout life you can live a comfortable life. ప్రియమైన దేవుని బిడ్డ, దినదినము కూడా దేవుని యొక్క వాక్యము నిన్ను ఆదరించును. నీ జీవిత కాలమంతా కూడా దేవుని యొక్క వాక్యము నిన్ను నిశ్చయముగా ఆదరించును. Thirdly, this word of God will give the peace in your life every day. మూడవదిగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము నీ యొక్క జీవితంలో, నీ యొక్క హృదయంలో సమాధానమును, శాంతిని అనుగ్రహించును. Sometimes you are not reading the Bible, not hearing any message, not coming to the church, not hearing the Sunday messages and Bible studies. Sometimes you have no comfortable, that means a real word in your life. That peace is not ruling in your life. కొన్ని సందర్భంలో నీవు వాక్యము చదవట్లేదు, వాక్యము వింటలేదు, దేవుని యొక్క ఆరాధనకు, సంగమునకు రావట్లేదు కనుక దేవుని యొక్క వాక్యం చేత నీవు ఆదరింపబడి ఉండట్లేదు. దేవుని యొక్క సమాధానము నీ హృదయంలో ఏలుబడి చేయటం లేనే లేదు. Psalms 119 chapter 165 verse says, ఆ యొక్క 119 కీర్తన 165 వాక్యం చూసినట్లయితే, read that word. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. Great peace have they which love thy law, and nothing shall offend them. So great peace you will get whosoever love the word of God. దేవుని యొక్క వాక్యమును ఎవరైతే ప్రేమించుచున్నారో వారికి గొప్ప నెమ్మది, గొప్ప సమాధానము కలుగును. So many times we are not loving the word of God. అనేక సందర్భములలో, సమయములలో దేవుని యొక్క వాక్యమును మనము ప్రేమించుటలేదు. We are loving the people, we are loving the money, we love the world, and so many things we are loving, but are we loving the word of God more than all in our life? అనేక సమయములో మనం ప్రజలను, శరీరులను, లోకమును, ధనమును ప్రేమించినాము. అట్లైన ఎడల నీవు దేవుని యొక్క వాక్యము అన్నిటికంటే మిన్నగా, అధికముగా నీవు ప్రేమించుచున్నావా? Dear child of God, every day if you love the word of God, the great peace rule in your life. ప్రియమైన దేవుని బిడ్డ, అనుదినము నీవు దేవుని వాక్యమును ప్రేమించినట్లయితే గొప్ప సమాధానము, గొప్ప నెమ్మది, గొప్ప విశ్రాంతి నీ యొక్క హృదయంలో ఏలుబడి చేయును. Loving the word of God means loving the Lord Jesus. దేవుని యొక్క వాక్యమును ప్రేమించుట అనగా ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించుటయే. When you love the Lord Jesus, the great peace rule every day in your life in any circumstances. ఎటువంటి సందర్భంలో అయినా, సమయములో అయినా, పరిస్థితుల్లో అయినా నీవు ప్రభువైన యేసుక్రీస్తైన వాక్యమును ప్రేమించినట్లయితే గొప్ప నెమ్మది, గొప్ప విశ్రాంతి నీకు కలుగును. John 14 chapter 27th verse says, Lord Jesus Christ promised that I will give my peace unto you. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వాక్యములో ప్రభువైన యేసుక్రీస్తు నేను మీకు సమాధానం అనుగ్రహించునని గొప్ప వాగ్దానమును చేసి ఉన్నాడు. I will give my peace unto you. నా సమాధానమును నేను మీకు అనుగ్రహించునని చెప్పి ఉన్నాడు. That is a great promise which give the great peace in our life. అది గొప్ప వాగ్దానమైనది. ఆ గొప్ప వాగ్దానము ద్వారా శ్రేష్టమైన గొప్ప విశ్రాంతిని, సమాధానమును కలుగుతుంది. Throughout the world and so many leaders, they have no peace at all today. ఈ యొక్క లోకమంతటిలోను, లోకములోను, నాయకుల్లోను ఏ విధమైన సమాధానము కనబడలేదు. But whosoever love the word of God, whosoever really child of God, they have the great peace in their life and they can go peacefully in this path. దేవుని యొక్క వాక్యమును, దేవుణ్ణి ప్రేమించే దైవజనులకు గొప్ప సమాధానం కలుగును. ఈ యొక్క మార్గములో తమ జీవిత కాలమంతటి కూడా గొప్ప నెమ్మదితో వారు ప్రయాణము చేయుదురు. Tonight are you have really peace in your life? ఈ యొక్క రాత్రి కాలము నిజముగా నీ యొక్క హృదయములో సమాధానము కలిగి ఉన్నదా? Sometimes you are feeling bad and crying because you have no money and because you have no property, you have no proper house and so many things you are expecting. That's why you are losing your peace every day. అనేక సందర్భంలో నీవు అంగలార్చుచున్నావు, ఏడ్చుచు ఎలుగెత్తుచున్నావు. నీకు ఆస్తి లేదు, దరిద్రత అనుభవించినావు, ధనము లేదు, గృహము లేదని నీవు ఏడ్చుచు అంగలార్చుచున్నావు. నీ యొక్క సమాధానమును పోగొట్టుకొనుచున్నావు. Every day and so many times I told people that
if I lose anything, I don't want. This Bible is enough for me because this Bible gives the food to every day for me. So this is enough for me if I lose all the things in my life. అనేక సందర్భంలోనూ అనేక మంది ప్రజలతో నేను చెప్పి ఉన్నాను, నేను అన్నిటిని కోల్పోయినప్పటికీ, అన్నిటిని నష్టపోయినప్పటికీ నేను దేవుని యొక్క వాక్యమును కోల్పోవను. దేవుని యొక్క వాక్యం చేత నేను అనుదినము పోషింపబడుచున్నాను. గొప్ప నెమ్మది నాకు కలుగుచున్నది. దినదినము అభివృద్ధి పొందుచున్నాను. That's why, dear child of God, tonight take a decision. You have to love the word of God. You have to love Jesus, and you have to read word of God every day. The great peace will rule throughout this year. అందు నిమిత్తమే ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి కాలము నీ హృదయంలో తీర్మానించుకునము. నీవు యేసును ప్రేమించవలెను, దేవుని యొక్క వాక్యమును ప్రేమించవలెను, అనుదినము దేవుని యొక్క వాక్యమును చదవవలెను. అప్పుడు గొప్ప నెమ్మది, సమాధానము నీ హృదయంలో ఏలుబడి చేయును. Fourth, we are seeing that through the word of God there is a authority and power we can see in the word of God. నాలుగవదిగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం వలన అధికారమును, బలమును, శక్తిని కలుగుచున్నది. First of all, we are seeing that by the word Lord Jesus Christ cast out the demons and devils. మొట్టమొదటిగా చూస్తున్నాము, ఆయన యొక్క వాక్యం వలనే ప్రభువైన యేసుక్రీస్తు సాతానును, అపవిత్రాత్మలను పారద్రోలెను. Matthew 8 chapter 16th verse says, మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వాక్యము చూసినట్లయితే, read that word. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగునెలను స్వస్థపరిచెను. Lord Jesus Christ never stretched out his hand and healed them, just send the word and heal the people. ప్రభువైన యేసుక్రీస్తు తన చేతిని చాచి వారిని స్వస్థపరచలేదు, కానీ కేవలము తన వాక్కును పంపి తన వాక్యము వలనే వారిని స్వస్థపరిచి దయ్యములను వెలగొట్టెను. There is an authority and power in the word of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యములో శక్తిను, అదే విధముగా అధికారము కూడా కలిగి ఉన్నది. When you read the Matthew 8 chapter 26th verse, మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వాక్యము చూసినట్లయితే, there Lord Jesus Christ rebuked the sea. అక్కడ చూసిన ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క సముద్రమును, తుఫానును గద్దించెను. So many storms and wind raised and is going to destruct and going to destroy the that ship and everything. అనేకమైన అలలు, తుఫాను లేచి ఆ యొక్క పడవని నాశనం చేయవలని ప్రయత్నించగా, Lord Jesus Christ just simply got up and rebuked the sea. ప్రభువైన యేసుక్రీస్తు కేవలం లేచి నిలబడి ఆ యొక్క సముద్రమును గద్దించెను. Immediately it became a calm and quiet. వెంటనే అది నిమ్మలముగా శాంతించెను. Dear child of God, are you experience any time in your life this type of the authority and power in the word of God? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యములో ఉన్న బలము, శక్తిని, అధికారమును నీ యొక్క జీవితంలో నీవు అనుభవించి ఉన్నావా? You have to experience by the word of God. You can see the power of God every day. నీవు దేవుని యొక్క వాక్యం వలన దినదినము దేవుని యొక్క శక్తిని రుచి చూచే అనుభవం కలిగి ఉండవలెను. In my life I am experiencing this authority and power in my life. నా యొక్క జీవితంలో ఈ వాక్యం వల్ల కలిగే అధికారమును, శక్తిని, బలమును నేను దినదినము అనుభవించుచున్నాను. When the devil comes, I rebuke in the name of Jesus. ఎప్పుడైతే సాతాను నా వద్దకు వచ్చుచున్నదో యేసు యొక్క నామములో గద్దించుచున్నాను. When the sickness troubling in my body, just I lay my hands only, I rebuke, immediately the sickness will leave from my body. ఎప్పుడైతే వ్యాధి నా శరీరంలో ప్రవేశించి క్రియ చేయుచున్నదో ఆ స్థలములో నా చేయి పెట్టి దాన్ని గద్దించుచున్నాను, ఆ వ్యాధి వెడలిపోవచ్చున్నది. When I pray in the name of Jesus to others and rebuke, immediately they will heal by the power of God. యేసుక్రీస్తు యొక్క నామములో ఇతరుల మీద చేయి పెట్టి ప్రార్థించినప్పుడు ఆ యొక్క రోగం నుంచి విడుదల వారికి కలుగుచున్నది. Dear child of God, you can also experience this power of God in your life. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క శక్తిని నీ యొక్క జీవితంలో ఈ విధముగా అనుభవించగలవు. You can cast out the demons in the name of Jesus by the word of God. దేవుని యొక్క వాక్యం వలన యేసుక్రీస్తు నామములో సాతానును నీవు వెడల
పడగొట్టవలెను. Lord Jesus Christ rebuked the devil and he overcome the devil by the word of God thrice. యేసుక్రీస్తు అయితే దేవుని యొక్క వాక్యం వల్ల సాతాను గద్దించి 3 సార్లు సాతాను జయించెను. If the devil stand before you also, take the word of God and hit, he will run away from you. మీ ముందు కూడా సాతాను నిలువబడినట్లయితే దేవుని యొక్క వాక్యము చేతబట్టుకుని దాన్ని కొట్టము, అది అక్కడి నుంచి పారిపోవును. Dear child of God, the same manner, if the trials and temptation and problems after the problems and persecution and blames will rise like a sea storms. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా కలతలు, ఇబ్బందులు, శ్రమలు, ఇరుకులు, నిందలు ఆ యొక్క సముద్ర తరంగముల వలె నీ మీద పొరలి వచ్చినను, there is a power of God in the word of God. Rebuke that in the name of Jesus. దేవుని యొక్క వాక్యములో దేవుని శక్తి ఉన్నది కనుక యేసు నామములో దాన్ని గద్దించుము. That's why tonight believe that authority and power in the word of God. అందు నిమిత్తమే ఈ రాత్రి కాలము దేవుని యొక్క వాక్యములో ఉన్న శక్తిని, అధికారమును నీవు విశ్వసించుము. So many people reading the Bible and taking the Bible, but they never experience the power and authority in that. అనేక మంది దేవుని యొక్క వాక్యమును చేతబట్టుకుని బైబిల్ పట్టుకుని వెళ్తున్నారు కానీ వారి యొక్క జీవితంలో దేవుని యొక్క ఆ యొక్క శక్తిని, బలమును, అధికారమును అనుభవించడం లేదు. In the name of the Lord Jesus, you can use the power and authority every time. You never fail in your life. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ యొక్క అధికారమును, శక్తిని, బలమును నీవు ఉపయోగించవచ్చును. ఎన్నడూ కూడా నీవే మాత్రం కూడా ఫలితం లేని వాడిగా కనబడవు. Fifthly, we are seeing that in the word of God there is an eternal life. ఐదవదిగా చూస్తున్నాము దేవుని యొక్క వాక్యములో నిత్య జీవము కలిగి ఉన్నది. John 6 chapter 68th verse. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనము. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదమో నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. Then Simon Peter answered him, Lord, to whom shall we go? Thou hast the words of eternal life. Thou art the words of the eternal life. ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. Not only these days the believers and some workers leaving the truth and apostolic doctrine. ఈ దినముల్లో కొంతమంది విశ్వాసులు, కొందరు సేవకులు అపోస్తలిక ఉపదేశమును, సహవాసమును, సత్యమును విడిచిపెట్టుచున్నారు. Those days in the time of the Lord Jesus Christ also 70 disciples left the Lord Jesus. ఆ దినముల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తును 70 మంది శిష్యులు ఆయన విడిచిపెట్టి ఉన్నారు. Those disciples, maybe the John the Baptist disciples and others, 70 members, they left the Lord. వారు బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క శిష్యులై ఉండవచ్చును, వేరొక శిష్యులై ఉండవచ్చును. అయితే వారు ప్రభువైన యేసుక్రీస్తును విడిచిపెట్టి త్యజించి ఉన్నారు. Nakedly they saw the Lord Jesus Christ's glory. They nakedly saw the power of the Lord Jesus, but even though they never having the eternal life. అక్షరాధానంగా వారి సొంత కన్నులతో యేసుక్రీస్తు యొక్క మహత్ కార్యములను, ఆశ్చర్య క్రియలను, యేసుక్రీస్తు యొక్క గొప్ప శక్తిని వారు చూచి ఉన్నారు. అయినప్పటికీ వారు యేసును నమ్మి ఉండలేదు. 70 disciples left the Lord and they never turned back, they never repented, they never followed the Lord Jesus. 70 మంది శిష్యులు ఆయన విడిచిపెట్టి ఉన్నారు. తిరిగి వారు ఆయనను అనుసరించలేదు, ఆయనను విశ్వసించలేదు, తిరిగి ఆయనను వెంబడించలేదు. Lord Jesus asking these 12 disciples, you also want to go away? ఆ 12 మంది శిష్యుల వైపు ఆయన తట్టు తిరిగి అడుగుచున్నారు, మీరు కూడా వెళ్ళిపోవదురా అని అడిగినారు. But Peter, having the revelation about the Lord Jesus, సీమోను పేతురుకైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, ప్రకటన కలిగి ఉన్నది. Lord, thou art the words of the eternal life. ప్రభువా, మేము ఎవని యొద్దకు వెళ్ళదుమో నీవు నిత్య జీవపు మాటలు కలవాడువు. Tonight do you believe that Lord Jesus? ఈ యొక్క రాత్రి ఆ ప్రభువైన యేసుక్రీస్తును నీ విశ్వాసం ఉంచుచున్నావు. Every word of God will give the eternal life in your day by day life. ప్రతి దేవుని యొక్క వాక్కు నీ దినదినము, ప్రతి దినము నీ జీవితంలో నిత్య జీవమును అనుగ్రహించును. Why some workers and believers leaving the truth of the apostolic? ఇందు నిమిత్తము కొంతమంది విశ్వాసులు, సేవకులు అపోస్తలిక సత్య ఉపదేశమును, సహవాసమును విడిచిపెట్టి వెళ్తున్నారు. Last year some believers and workers was with us, but today they are not with us because
they never believe the eternal life. గతించిన సంవత్సరము కొంతమంది విశ్వాసులు సేవకులు మనతో ఉండి ఉన్నారు. ఈ సంవత్సరము వారు మనల్ని విడిచిపెట్టి ఉన్నారు. కారణము దేవుని యొక్క వాక్యములో ఉన్న నిత్య జీవమును వారు విశ్వాసం ఉంచి ఉండలేదు. When I talk with others, they are telling that we are not leaving the Lord Jesus Christ, we are leaving the church only. వారు చెప్పుచున్నారు, మేము ప్రభు యేసుక్రీస్తును విడిచిపెట్టడం లేదు కానీ సంఘమును మాత్రమే విడిచిపెట్టి ఉన్నామని. Dear child of God, the Lord Jesus Christ only chosen the apostle and he appointed the apostle. If you won't believe the apostle, how can you believe the Lord Jesus? ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు మాత్రమే అపోస్తలులను ఏర్పరచుకుని ఉన్నాడు, ఎన్నుకుని ఉన్నాడు, నిలువబెట్టి ఉన్నాడు. అపోస్తలులను నీవు నమ్మనట్లయితే ఏ విధముగా యేసుక్రీస్తును నీవు నమ్మి వెంబడించగలవు? This night, if you have any mind to leave the apostolic truth and doctrine, please turn away and repent for that, because Lord gave the eternal life words in the hands of the apostle. ఈ రాత్రి కాలము అపోస్తలిక ఉపదేశమును, సహవాసమును, సత్యమును విడిచిపెట్టవల్లనే మనస్సు నీకుండినట్లయితే నీవు ఆ పాపమును ఒప్పుకొని త్యజించి తిరిగి రమ్ము. యేసుక్రీస్తు మాత్రమే అపోస్తలిక హస్తములో నిత్య జీవమును, నిత్య అధికారమును ఆయన ఉంచి ఉన్నాడు. If you read the word of God, if you meditate the word of God, if you live according to the word of God, you have the eternal life on this earth. After death also you can enter into the eternal kingdom of God. దేవుని యొక్క వాక్యమును నీవు చదివినట్లయితే, దేవుని యొక్క వాక్యమును నీవు విశ్వసించినట్లయితే, దేవుని యొక్క వాక్యమును నీవు ధ్యానించినట్లయితే ఈ లోకములోను చనిపోయిన తరువాత పరలోకములోను నిత్య జీవము గలవానిగా గలదానిగా మార్చబడదవు. Sixthly, we are seeing that this power of God, the word of God will heal your all sickness in your life. ఆరోగ్యంగా చూస్తున్నాము. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి నీ సర్వ విధమైన రోగములను, వ్యాధులను స్వస్థపరచును. John 4 chapter 50 verse, when you read, యోహాను సువార్త 4వ అధ్యాయము 50వ వాక్యము చదివినట్లయితే, యేసు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతను ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. Jesus said unto him, Go thy way, thy son liveth. And the man believed the word that Jesus had spoken unto him, and he went his way. Matthew 8 chapter 8 verse explaining, మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వాక్యము క్షుణ్ణంగా చదివినట్లయితే, Lord, speak the word only. ప్రభువా మాట మాత్రము సెలవిమ్ము. Lord, speak the word only. ప్రభువా మాట మాత్రము సెలవిమ్ము. Dear child of God, the centurion who is not a believer, he never taken the water baptism, received the Holy Spirit, but he telling the Lord, Lord, only speak thy word. ప్రియమైన దేవుని బిడ్డ, శతాధిపతి చూసినట్లయితే అతను నీటి బాప్తిస్మం పొంది ఉండలేదు, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఉండలేదు, అతను అన్యుడుగా ఉండి ఉన్నాడు. అయినప్పటికీ చెప్పుచున్నాడు, ప్రభువా నీ మాట మాత్రము, నీ వాక్కును మాత్రము సెలవిమ్ము అని. Today we are the workers and believers. Are we having the faith and trust in the word of God? మనము సేవకులముగా విశ్వాసముగా ఉండి ఉన్నాము. దేవుని యొక్క వాక్యములో విశ్వాసమును, నమ్మికను మనం కలిగి ఉన్నామా? Lord Jesus got astonished because of his great faith. అయితే ప్రభు చెప్పుచున్నాడు, నీ యొక్క గొప్ప విశ్వాసము నేను చూచిన్నానని చెప్పుచున్నాడు. He astonished because of the great faith in his ఆయన life. గొప్ప విశ్వాసం వల్ల ఆయన విస్మయము చెంది ఆశ్చర్యము నందెను. I never saw this faith even the Israel. ఇశ్రాయేలులో ఇటువంటి విశ్వాసమును నేను చూడలేదని చెప్పుచున్నాడు. Dear child of God, don't run away after the doctors and don't go for the medicine. Only believe the Lord Jesus Christ and tell, Lord, send thy word from heaven. That is enough for me. ప్రియమైన దేవుని బిడ్డ, వైద్యుల నిమిత్తము పరిగెత్తవద్దు, ఔషధముల నిమిత్తము పరిగెత్తవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు తట్టు తిరిగి, ప్రభువా నీ మాటను పంపు, నీ మాట చాలు ప్రభువా నన్ను స్వస్థపరచునని ఆయన తట్టు తిరుగుము. Psalms 107:20 verse says, కీర్తన గ్రంథము 107వ కీర్తన 20వ వచనము చూచినట్లయితే, 20 lakhs, more than 20 lakhs children of Israel going, where is the hospital, where is the doctor, and where is something? Lord, send his word and heal the sick, heal the people. 20 లక్షలకు పైగా ఇశ్రాయేలు వారు అరణ్యంలో గుండా పోయినప్పుడు అక్కడ ఆసుపత్రి లేదు, వైద్యులు లేదు. అయితే ప్రభు తన వాక్కును పంపి వారిని
బాగు చేసెను, వారిని స్వస్థపరచెను. Almighty God sent the word to the Moses and sent the word and heal all the people. సర్వశక్తి గల దేవుడు తన వాక్కును మోషేకి పంపి ప్రజలందరినీ ముట్టి బాగు చేసి స్వస్థపరచెను. Tonight we have to experience that word in our lives. ఈ యొక్క రాత్రి కాలము ఆ వాక్యమును మనము అనుభవించవలెను. Whosoever believes the word of God, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును విశ్వాసం ఉంచుచున్నాడో, all close your eyes. అందరూ కూడా కళ్ళను మూసుకొనుము. 1 minute kneel down in the presence of God. ఒక్క నిమిషం దేవుని యొక్క సన్నిధిలో మోకరించుము. Just believe this word. ఆయన యొక్క వాక్కును మాత్రం నమ్ముము. God sent the word and healed the Israel children of God. దేవుడు తన వాక్కును పంపి ఇశ్రాయేలీయులను స్వస్థపరచెను. The same Almighty God in the name of Jesus is moving in our midst. ఆ సర్వశక్తి గల దేవుడు యేసుక్రీస్తు నామమున మన మధ్య సంచారము చేయుచున్నాడు. If you believe the word of Jesus tonight, you are going to heal by the name of the Lord. యేసుక్రీస్తు నామములో నీవు విశ్వసించినట్లయితే నీవు నిశ్చయముగా సర్వశక్తి గల దేవుని వలన స్వస్థ పొందవచ్చు. You must open and tell Lord, I believe thy word. నీవు నోరు తెరిచి ప్రభువా నీ వాక్కును నేను నమ్ముచున్నాను చెప్పవలెను. Lord, speak a word unto me. ప్రభువా ఒక్క మాటను మాత్రము సెలవిమ్ము. Send thy word and heal my నీ sickness. వాక్కును పంపి నా వ్యాధిని స్వస్థపరచు, గుణపరచు. Only 3 minutes allow the power of God. Only 3 minutes allow the power of God. 3 నిమిషాలు మాత్రమే దేవుని యొక్క శక్తిని మీలో కార్యము జరిగించనీయుడి. You are hearing the word of God. నీవు దేవుని యొక్క వాక్యం విడిచినావు. We meditating the word of నీవు God. దేవుని యొక్క వాక్యం ధ్యానించినావు. So tonight we will experience that the word of God. ఈ రాత్రి కాలము ఆ దేవుని యొక్క వాక్యమును నీవు అనుభవించగలవు. Whosoever having sickness, put your right hand upon that sickness. ఏ విధమైన వ్యాధి ఉన్నప్పటికీ ఆ వ్యాధి కలిగిన స్థలములో నీ కుడి చేతిని ఉంచుకొనుము. If you have faith in the word of God, దేవుని యొక్క వాక్యములో నీకు విశ్వాసం కలిగి if you have ఉన్నట్లయితే, faith in the Almighty God, సర్వశక్తిగల దేవునిలో నీ విశ్వాసం కలిగినట్లయితే, if you have faith in Lord Jesus, ప్రభువైన యేసులో విశ్వాసం ఉండినట్లయితే, where your sickness is working, you put your right hand ఎక్కడైతే వ్యాధి కారణము చేయుచున్నదో అక్కడ నీ కుడి చేతిని ఉంచుకొనుము. and tell the Lord, Lord, speak one word for me. ప్రభువుతో చెప్పుము, ఒక మాటను ఒక వాక్కును సెలవిమ్ము. Lord, send thy word and heal me. ప్రభువా నీ వాక్కును పంపి బాగు చేయము. God, the word of God is a power. Tonight you can experience. దేవుని యొక్క వాక్యములో శక్తి ఉన్నది, దానిని నీవు అనుభవించగలవు. All the servants of catch each one hands and pray for the children of God. సేవకులు ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని దేవుని యొక్క ప్రజలను ప్రార్థించవలెను. Whosoever put their hands upon their sickness, God must touch that sickness and heal them. ఎవరైతే ఆ యొక్క వ్యాధి కలిగిన ప్రదేశంలో తన కుడి చేతిని పెట్టుకొని చిన్నాడో ఆ ప్రదేశంలో దేవుడు వారిని స్వస్థపరచవలెను. Now Lord is standing beside you. ప్రభు నీ పక్కన నిలిచి ఉన్నాడు. Lord going to touch your sickness. ప్రభు నీ యొక్క వ్యాధిని ముట్టబోచున్నాడు. Lord send the word and heal lakhs of the people at a time. ప్రభు తన యొక్క వాక్కును పంపి లక్షల కలిగిన జనులను ఆయన బాగు చేయును, స్వస్థపరచును. Lord speak with me and send thy word. ప్రభు నీవు నాతో మాట్లాడుము నీ వాక్కును పంపుము. This is my sickness. ఇది నా వ్యాధి. I am suffering so many days. నేను అనేక దినములుగా బాధపడుచున్నాను. I believe thy word. నేను నీకు వాక్యము నమ్ముచున్నాను. Send thy word and heal me, O నీ Lord. వాక్యమును పంపి నన్ను బాగు చేయము ప్రభువా. All the servants of God, pray for them. సేవకులందరూ కలిసి విశ్వాసుల నిమిత్తం All the ప్రార్థించవలెను. believers, open your mouth. ఈ యొక్క విశ్వాసులందరూ నోరు తెరవలెను. All open your mouth and say, Lord, I believe thy word. అందరూ నోరు తెరిచి ప్రభువా నీ వాక్యము నేను నమ్ముచున్నానని చెప్పవలెను. How you heal the children of Israel, tonight I heal me. ఏ విధముగా ఇశ్రాయేలు జనులను స్వస్థపరిచి ఉన్నారో ఆ విధముగా నన్ను స్వస్థపరచుము. How you send the word and heal the centurion servant, tonight you heal me. ఏ విధముగా శతాధిపతి యొక్క సేవకుని నీవు వాక్కు పంపి స్వస్థపరిచున్నావో ఈ రాత్రి కాలము కూడా నన్ను స్వస్థపరచుము. Dear child of God, God going to confirm the word of God tonight. ప్రియమైన దేవుని బిడ్డ, సర్వశక్తిగల దేవుడు దేవుని యొక్క వాక్యమును స్థిరపరచును. Tonight God going to touch you and heal you. ఈ యొక్క రాత్రి కాలం దేవుడు నిన్ను ముట్టుకొని నిన్ను స్వస్థపరచును. All pray in the name of Jesus. యేసు నామములో ప్రార్థించుడి. Lord, garabadiri bikira baladiri bina manana gashina manakatura baladiana gashina manakatiana rikala badiri namana gashina manakatiri bikira baladiana rikala badiri namana gashina manakatiri bikira baladiana
The word is the Lord Jesus Christ. He is touching you. వాక్యమైన ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ముట్టుచున్నాడు. Word is the Lord Jesus Christ. He is touching you. వాక్యమైన ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ముట్టుచున్నాడు. Lord, heal me, O God. ప్రభువా నన్ను స్వస్థపరచుము దేవా. Open your mouth and pray. నీ యొక్క నోటిని తెరిచి ప్రార్థించుము. The word of power touching you. దేవుని యొక్క వాక్యము నిన్ను ముట్టుచున్నది. Amen. Rabala kashiala badiri namana kashina bana kachira baladiana. Rikala badiri namana kashina bana kachiri bikina baladiana. Ribala kashiala badiri namana kashina kachiri bikina baladiana. Amen. Hallelujah. 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 Lord touching you, dear child of God. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువు నిన్ను ముట్టుచున్నాడు. Something is departing from your body. నీ యొక్క శరీరం నుంచి ఒకటి వెళ్ళిపోవచ్చున్నది. Some power is departing from your body. చీకటి నీ నుంచి వెళ్ళిపోవచ్చున్నది. The demons departing from your body. అపవిత్రాత్మలు నీ నుంచి వెడలిపోవచ్చున్నవి. The sickness departing from your body. వ్యాధి నీ దేహం నుంచి విడిచిపోవచ్చున్నది. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. In the name of Jesus. యేసు నామములో. In the name of the word of Jesus. యేసు నామములో, దేవుని నామములో. You are healed. నీవు స్వస్థపరచబడి ఉన్నావు. You are healed. స్వస్థపరచబడి ఉన్నావు. You are healed. నీవు స్వస్థపరచబడి ఉన్నావు. Amen. Rabala kashiala badiri namana kashina mana katiri bikina bala diana. Ribala kashiala badiri namana kashina mana katira bala diana. Amen. 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 Hallelujah. I believe the word of Jesus. I know that Lord touched you and healed you. నేను యేసు క్రీస్తు యొక్క వాక్యము నమ్ముచున్నాను. నేను రూఢిగా నమ్ముచున్నాను. యేసు నిన్ను ముట్టుకొని నిన్ను స్వస్థపరిచి బాగుపరిచి ఉన్నాడని. How many children of God feeling that something is depart from my body? Some power touched me. Lift up your hands and glorify God. ఎంతమంది దేవుని బిడ్డలు ఒక శక్తి నా నుంచి వెళ్లిపోయి ఉన్నది, దేవుని యొక్క శక్తి నన్ను ముట్టుకుని నన్ను బాగు చేసినని చెప్పిన వారు తమ హస్తములు పైకెత్తి దేవుని మహిమపరచవలెను. Praise you, praise you, praise you, praise you, praise you, praise you, praise you. Hallelujah. There is a power in the word of God to heal your sickness. దేవుని యొక్క వాక్యములో నీ వ్యాధులను రోగములను స్వస్థపరిచే శక్తి కలిగి ఉన్నది. If all these things will happen by the word of God, ఈ కార్యములన్నీ కూడా దేవుని యొక్క వాక్యం వల్ల సంభవించినట్లయితే, seventh one we are seeing that that word of God told that Lord Jesus Christ coming very soon. ఏడవదిగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడని చెప్పెను. Revelation 22nd chapter 7th verse says, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వాక్యము చూసినట్లయితే, Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. Revelation 22nd chapter 20 verse says, ప్రకటన గ్రంథము 22వ వాక్యము 20వ వచనం చూసినట్లయితే, Surely I come quickly. నిశ్చయముగా నేను త్వరగా వచ్చుచున్నాను. Dear child of God, these two verses told by the Lord Jesus. ఈ రెండు వాక్యములు ప్రభువైన యేసుక్రీస్తు చేత చెప్పబడినవి. Which word is a powerful word worked in all these things? ఈ యొక్క వాక్యములన్నిట్లో విషయములన్నిట్లో ఏ వాక్యము మిక్కిలి శక్తివంతమైనది? The same word Lord Jesus Christ told that I come quickly. ఆ యొక్క వాక్యమైన యేసుక్రీస్తే చెప్పుచున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. Surely I come quickly. నిశ్చయముగా నేను త్వరగా వచ్చున్నాను. Why I taken this word tonight? ఈ యొక్క రాత్రి కాలము నేను ఎందుకు ఈ లోకంలోనికి వచ్చినా? You have to believe this word and prepare yourself for the coming of the Lord. నీవు ఈ యొక్క వాక్యము నమ్మి దేవుని యొక్క రాకడ నిమిత్తమై సంసిద్ధముగా ఉండవలెను. If you won't believe, one day the same word will come to the judgment. నీవు ఈ యొక్క వాక్యమును నమ్మకుండా ఉండినట్లయితే ఈ వాక్యమే నిన్ను తీర్పు తీర్చును. Recently, April month, in our Nagpur center,
we have the fasting prayer 6 days, which our saints appointed. ఈ యొక్క నాగ్పూర్ అనే ప్రదేశంలో ఏప్రిల్ మాసంలో 7 దినములు ఉపవాస కూటములు పరిశుద్ధుల చేత నిర్ణయించబడినది. God told me to go to the convention ground and conduct the prayer. ప్రభు చెప్పి ఉన్నారు, నేను వెళ్ళి ఆ యొక్క కన్వెన్షన్ గ్రౌండ్ లోకి వెళ్ళి ఆ కూటమును జరిగించవాలని. There we gather only 20 members. అక్కడ 20 మంది మాత్రమే మేము కూడుకొని ఉన్నాం. First day itself, when we are starting praising and prayer, after 1 hour the power of God came down. మొదటి దినము ప్రార్థించుచుండగా అదే విధంగా స్తోత్రము చేయుచుండగా దేవుని యొక్క శక్తి బలముగా దిగి వచ్చెను. Non stop up to 2 o'clock, anointing going on, sending by God, and we are feeling like anything. ఎడతెరపు లేకుండా 2 గంటల వరకు దేవుని యొక్క అభిషేకము నింపబడుచు ఉండెను. After evening also we start at 5 o'clock and up to 10 o'clock, the power of God working. ఆ సాయంకాలము 5 గంటల నుంచి 10 గంటల వరకు చూచినట్లయితే ఆ యొక్క శక్తి నింపబడుచు అభిషేకము వచ్చుచు ఆత్మతో నింపబడుచు వచ్చి ఉన్నాము. Anyhow, 2 days I conduct, again I went back to my center faith home. ఆ యొక్క 7 దినములు అయిన తర్వాత నేను after 2 days 2 దినములు అయిన తర్వాత నేను యొక్క కేంద్ర విశ్వాస గృహమునకు వెళ్ళి ఉన్నాను. So sisters only praying for fasting prayer. అక్కడ ఆ యొక్క సేవకులైన సిస్టర్స్ మాత్రమే ఉపవాస కూడికలు నడిపించు ప్రార్థించున్నారు. Anointing is not stopping. అభిషేకం అయితే ఆగలేదు. Second day asked that who came and conduct the meeting. రెండో దినం అడిగి ఉన్నాను, ఎవరు వచ్చి ఈ యొక్క కూటమి నడిపించున్నారని. One sister told that from Nazareth pastor came and conducted. ఆ యొక్క సహోదరి చెప్పుచున్నది, నజరేతు నుంచి ఒక సేవకుడు వచ్చి ఈ యొక్క కూటమి నడిపించున్నారని. One day I astonished, one minute I astonished, immediately I strike that Lord Jesus is Nazareth. ఒక్క నిమిషము నేను ఆశ్చర్యము పొంది ఉన్నాను, విస్మయం చెంది ఉన్నాను. నజరేతు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన ప్రదేశమే కదా అని. Then continually up to Saturday anointing is not stopping at all. శనివారం వరకు ఎడతెరపు లేకుండా అభిషేకము దిగుచూనే ఉండెను. One day and second day, third day, two members. Totally 6 members went to heaven and 6 members went to hell also. అదే మొదటి దినము రెండో దినము ఇతర దినములో ఇద్దరిద్దరుగా పరలోకమునకు వెళ్ళి ఉన్నారు. 6 అయితే నరకమునకు వెళ్ళి ఉన్నారు. 6 members went to heaven and saw everything, and the same 6 members went to the hell and saw everything. 6 మనుషులైతే పరలోకమునకు వెళ్ళి అక్కడ ఉన్న విషయములన్నీ చూచినారు. అదే 6 మనుషులైతే నరకమునకు వెళ్ళి అక్కడ ఉన్నదంతా కూడా చూచినారు. Sad to say, some workers and so many believers in the hell fire. సద్దుకేయులు, అనేకమైన సేవకులు, అనేకమైన విశ్వాసులు ఆ యొక్క నరకాగ్నిలో ఉండి ఉన్నారు. These children asking the Lord Jesus Christ, when Lord Jesus Christ taken them to see all the hell fire. ఈ యొక్క సంచరించుటకు వెళ్ళిన ఈ మనుషులు ప్రభువైన యేసుక్రీస్తును అడుగుచున్నారు, Lord, why these people came over here? ప్రభువా, ఈ జనులు ఇక్కడికి ఎందుకు వచ్చి ఉన్నారు? Everywhere God going on telling all the answers to them. ప్రతి స్థలములోను ప్రతి చోట కూడా ప్రభువు యేసు వారికి సమాధానం ఇచ్చుచూ వచ్చెను. Whosoever not loving the Lord Jesus Christ whole heart, they are in the hell fire. ఎవరైతే పూర్ణ ఆత్మతోను పూర్ణ హృదయంతోను దేవుణ్ణి ప్రేమించకుండా ఉండి ఉన్నారో వారు నరకములో అగ్నిలో పారవేయబడి ఉన్నారు. Especially who know the word of God, after knowing the word of God, who are not walked in that, they are in the hell fire. ఎవరైతే దేవుని యొక్క వాక్యమును తెలుసుకుని ఉన్నారో, దేవుని యొక్క వాక్యం విశ్వసించున్నారో, దాని పట్ల వారు క్రియ చేయకుండా ఉండి ఉన్నారో వారు మాత్రమే నరకంలో కనబడుతున్నారు. Thirdly, who are not forgiving others wholeheartedly, they are in the hell fire. మూడవదిగా ఎవరైతే ఇతరులను క్షమించకుండా పూర్ణ హృదయంతో క్షమాపణ గుణము లేకుండా ఉండి ఉన్నారో వారు నరకములో ఉండి ఉన్నారు. Whosoever not reconcile with others and have peace with others, they are in the hell fire. ఇతరులతో ఐక్యపరచకుండా ఉండి సమాధానము లేకుండా ఉండిన వారు ఆ యొక్క నరకాగ్నిలో పడవేయబడి ఉన్నారు. Who are not going praising and not praising God wholeheartedly every day morning, they are in the hell fire. ఎవరైతే ప్రతి ఉదయమున దేవుణ్ణి పూర్ణ హృదయంలో స్తోత్రించుట లేదో వారు నరకాగ్నిలో పడద్రోయబడి ఉన్నారు. Who are defiling their bodies with so many types of the sin, they are in the hellfire only. అనేక విధములైన పాపముల చేత శరీరమును అపవిత్రము మలినము చేసుకొనిచున్నారో వారు నరకములో అగ్నిలో పడవేయబడి ఉన్నారు. Who have the secret sins and living in the church, they are in the hellfire only. ఎవరైతే రహస్య పాపములు చేయించు సంఘములో ఉండి ఉన్నారో వారు నరకములో పడవేయబడి ఉన్నారు. There are some people told that, Lord, when we done Lord all these things, కొంతమంది అనుచున్నారు, ప్రభువా మేము ఏ విధంగా ఇటువంటి కార్యములు ఎప్పుడు చేసి ఉన్నాము? immediately all the doors
doors and windows came and giving the witness whatever they had done in the world. వెంటనే అక్కడున్న తలుపులను కిటికీలు వచ్చి వారు చేసిన కార్యముల గురించి సాక్ష్యము పలుకుచూ వచ్చెను. Not only that, God brought one CD and God make them to hear and make them to picture to see whatever they had done on this earth. ప్రభు ఒక సీడీని తెచ్చి ఒక దృశ్య రూపంగా వేసి వారి భూమి మీద చేసిన కార్యములన్నిటినీ వారికి చూపించెను. Dear child of God, when you are not obey the word of God, not live according to the word of God, the CD will show one day whatever you are doing on this earth. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని యొక్క వాక్యమును ప్రేమించకుండా దాని ప్రకారం నడవకుండా ఉండినట్లయితే ఒక దినము ఆ సీడీ నీవు చేసిన కార్యములు పనులు నిశ్చయముగా నీకు చూపబడును. Whosoever going to beauty parlor and make up themselves, they are in the hellfire. ఎవరైతే ఆ యొక్క సౌందర్యశాలలకు వెళ్లి తమను తాము శృంగారించుకొనిచున్నారో వారు ఆ నరకాగ్నిలో పడద్రోయబడి ఉన్నారు. Whosoever mingle with the Facebook and internet and TVs, wrongly misusing that, they are in the hellfire. ఎవరైతే ఫేస్బుక్ ఇంటర్నెట్ టెలివిజన్ ని చూసి దానితో ఆనందించుచున్నారో వారు నరకాగ్నిలో పడద్రోయబడి ఉన్నారు. So many children are in the hellfire. అనేకమైన పిల్లలు కూడా నరకములో ఉండి ఉన్నారు. Lord asking, Lord, children have the kingdom of God. How they came over here? వారు అడుగుచున్నారు, పిల్లలు దేవుని రాజ్యం అని చెప్పుచున్నారు కదా, వారు ఏ విధంగా ఈ నరకములో వచ్చి ఉన్నారని అడిగి ఉన్నారు. Lord told they are seeing cartoons day and night before the TV. I warned them, but even though they are not listening, that's why they came over here. ప్రతి దినము ఆ యొక్క టెలివిజన్ లో కార్టూన్స్ చూస్తున్నారు. నేను అనేక మార్లు హెచ్చరించి ఉన్నాను, అయినప్పటికీ వారు విననలేదు కనుక వారు నరకంలోనికి వచ్చి ఉన్నారు. Dear child of God, the 6 members spoke in a little thing only. It come to the 3 hours CD. But dear children of God, I can't tell all these things. These all people suffering in the hellfire day and night. They came and with tears they told the witness. ఇక్కడ చూస్తున్నాము ఆ యొక్క ఆరుగురైతే ఈ యొక్క విషయం సంచారం చేసి కొద్ది వరకే మాకు చెప్పి ఉన్నారు కానీ 6 గంటల సీడీగా అది రూపుదిద్దు 3 గంటల సీడీగా అది రూపుదిద్దుకొని ఉన్నది. అక్కడ ఉన్న వారు నరకాగ్నిలో ఏడ్చుచు అంగలార్చుచు సాక్ష్యం ఇచ్చుచున్నారు. Dear child of God, if you want to obey the word of God, the things will go wrong in our lives. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని యొక్క వాక్యమునకు లోబడకుండా ఉండినట్లయితే అనేక విషయములు తప్పిపోవును. Same time these people children went to the heavenly places. ఈ యొక్క ఆరుగురు ఆ యొక్క పరిశుద్ధ స్థలములోను పరలోక స్థానములోను ప్రవేశించి చూచెను. Whatever written in the Revelation, especially 21 chapter, they saw with naked eyes all the things. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో రాయబడిన విషయములన్నీ వారి యొక్క సొంత నేత్రములతో కన్నులతో చూచెను. They walked in the golden streets. ఆ యొక్క బంగారమయమైన వీధులలో నడిచి వెళ్ళెను. They saw the living water of the river. జీవ జలముల యొక్క బుగ్గను వారు చూచినారు. They saw the angels. దేవదూతలను చూచినారు. They saw the Zion and Jerusalem. వారు సియోను యెరూషలేమును చూచినారు. They saw the Pastor Don, Pastor Theo Thomas and all other saints and all other believers. Pastor Don, Pastor Theo Thomas అనేకమైన పరిశుద్ధులను విశ్వాసులను వారి సొంత నేత్రములతో చూచినారు. They saw the one table beginning, but there is no end at all. There is a good fruits and all the things kept on the tables. ఒక విధమైన మేజాబల్ల వేయబడి ఉన్నది. ఆ మేజాబల్ల మీద అనేకమైన ఫలములు ఉన్నవి. ఆ యొక్క మేజాబల్లకు ఏ విధమైన అంతము లేనే లేదు. They saw the thrones and they saw the crowns. అక్కడ అనేకమైన సింహాసనములను కిరీటములను వారు చూచినారు. Lastly, God opened the book of the life. చిట్ట చివరిగా ప్రభువైన దేవుడైతే ఆ యొక్క జీవ గ్రంథమును ఆయన తెరిచినాడు. That I want to tell you. అదే నేను మీకు చెప్పాలని కోరుచున్నాను. This Bible opened in heavenly places. ఈ యొక్క బైబిల్ యొక్క పరిశుద్ధ గ్రంథమే పరలోక స్థలములలో తెరవబడి ఉన్నది. Another book also, book of life and book of the remembrance also is opened. మరి యొక్క గ్రంథమైనటువంటి జీవ గ్రంథము జ్ఞాపకార్థ గ్రంథము కూడా తెరవబడి ఉన్నది. The angel unable to bear that big book. ఆ యొక్క దేవదూత ఆ పెద్ద పుస్తకమును మోయలేకుండా పోయి ఉన్నారు. When God opened, God shown so many names. ఎప్పుడైతే దేవుడు
ఆ యొక్క పుస్తకమును తెరిచి ఉన్నాడు. అనేకమైన నామములను దేవుడు చూపి ఉన్నాడు. But some names, some workers, some believers' names are not written in there. కొంతమంది విశ్వాసుల యొక్క పేర్లు అక్కడ రాయబడి ఉండలేదు. Some workers' names also not there. కొంతమంది సేవకుల యొక్క పేర్లు కూడా అక్కడ రాయబడి ఉండలేదు. Some names are written but is cut off. కొన్ని పేర్లు రాయబడి ఉన్నవి కానీ అవి తొలగింపబడిను. Dear child of God, tonight if you won't believe this word will going to judge in the last days in the heavenly places. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు యొక్క వాక్యమును నమ్మనట్లయితే చివరి దినములలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమే, ఈ వాక్యమే నిన్ను తీర్పు తీర్చును. That's why Lord says, behold I come quickly. అందు నిమిత్తమే ప్రభువు చెప్పుచున్నాడు, ఇదిగో త్వరగా నేను వచ్చుచున్నాను. Surely I come quickly. నిశ్చయముగా నేను త్వరగా వచ్చేదను. Dear child of God, if Lord comes, can we face our Lord with joy? ప్రభువు వచ్చినప్పుడు సంతోషముతో ప్రభువును సంధింపగలమా? This word is the power of God. It will give the peace and comfort in our life. ఈ యొక్క వాక్యము దేవుని యొక్క శక్తి అయినది. మన యొక్క జీవితంలో సమాధానమును, ఆదరణను అనుగ్రహించును. This word will give the light in the darkness. ఈ యొక్క వాక్యము అంధకారములో ఆ యొక్క జీవపు వెలుగును This అనుగ్రహించును. word is the power and authority. ఈ యొక్క వాక్యములో అధికారము, శక్తి ఉన్నది. It will calm even the sea also. ఈ యొక్క సముద్రమును కూడా అనగజేయును. This word is healing power. ఈ యొక్క వాక్యములో అయితే స్వస్థపరిచే శక్తి ఉన్నది. This same word will going to judge one day in heavenly places. ఈ యొక్క వాక్యం మాత్రమే పరలోక స్థలములో ఒక దినము తీర్పు తీర్చును. Tonight we humble ourselves ఈ యొక్క రాత్రి కాలము మనము తగ్గించుకొనేదము and surrender our life into this word of God. దేవుని యొక్క వాక్యములోనికి మనము సమర్పించదము. This word of God is a Jesus Christ. You have to believe and follow him tonight. ఈ యొక్క వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన నమ్మి ఆయన వెంబడించవలెను. May God help you. దేవుని మీకు సహాయం చేయను గాక. శూన్యముగానున్న స్థితిలోను కలుగజేసిన వాక్యమును, శూన్యముగానున్న స్థితిలోను కలుగజేసిన వాక్యమును, ఇప్పుడి మార్చును నూతన సృష్టిగాను నిసందేహముగా నిన్ను, ఇప్పుడి మార్చును నూతన సృష్టిగాను నిసందేహముగా నిన్ను. దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు, దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. నీవు నమ్మిన ఎడల నీవు నీ మహిమ చూచెదవు, ఆయనే సమస్తమును చేయువాడు. నీవు నమ్మిన ఎడల నీవు నీ మహిమ చూచెదవు, ఆయనే సమస్తమును చేయువాడు. శూన్యముగానున్న స్థితిలోను కలుగజేసిన వాక్యమును, శూన్యముగానున్న స్థితిలోను కలుగజేసిన వాక్యమును, ఇప్పుడి మార్చును నూతన సృష్టిగాను నిసందేహముగా నిన్ను, ఇప్పుడి మార్చును నూతన సృష్టిగాను నిసందేహముగా నిన్ను. శూన్యముగానున్న స్థితిలోను కలుగజేసిన వాక్యమును, శూన్యముగానున్న స్థితిలోను కలుగజేసిన వాక్యమును, ఇప్పుడి మార్చును నూతన సృష్టిగాను నిసందేహముగా నిన్ను, ఇప్పుడి మార్చును నూతన సృష్టిగాను నిసందేహముగా నిన్ను. శూన్యముగానున్న స్థితిలోను కలుగజేసిన వాక్యమును, శూన్యముగానున్న స్థితిలోను కలుగజేసిన వాక్యమును, ఇప్పుడి మార్చును నూతన సృష్టిగాను నిసందేహముగా నిన్ను, ఇప్పుడి మార్చును నూతన సృష్టిగాను నిసందేహముగా నిన్ను, ఇప్పుడి మార్చును నూతన సృష్టిగాను నిసందేహముగా నిన్ను, ఇప్పుడి మార్చును నూతన సృష్టిగాను నిసందేహముగా నిన్ను.
కాదు నిస్సందేహముగా నిన్ను. Amen, 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 amen. Tonight the word of God has come with the power and authority. ఈ యొక్క రాత్రి కాలమందు దేవుని యొక్క వాక్యము శక్తితోను అధికారంతోను మన యొద్దకు వచ్చి ఉన్నది. There is life in the power of God. దేవుని యొక్క వాక్యములో జీవము కలదు. There is salvation in the power of God. దేవుని యొక్క వాక్యములో రక్షణ కలదు. There is healing in the power of God. దేవుని యొక్క వాక్యములో స్వస్థత కలదు. There is deliverance in the power of God. దేవుని యొక్క వాక్యములో విడుదల కలదు. There is hope in the power of God. దేవుని యొక్క వాక్యములో నిరీక్షణ కలదు. All the blessings are there in the power of God. దేవుని యొక్క వాక్యములో సమస్త ఆశీర్వాదములు కలవు. Whatever we need, మనకేం అవసరమో there is power of God which is able to help us. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాక్యము మనకు సహాయము చేయును. Let us surrender ourselves for the power of God. దేవుని యొక్క శక్తికి మన జీవితం సమర్పించుకుందాము. Let the word of God work in our life. దేవుని యొక్క శక్తి మన జీవితంలో క్రియ చేయనివ్వండి. Let the power in the word of God operate in us. దేవుని యొక్క వాక్యములోని శక్తి మనలో క్రియ చేయనివ్వండి. We will be able to see the glory of God. దేవుని యొక్క మహిమను మనం చూచెదము. Hallelujah, 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 hallelujah. అద్భుత శక్తిలో యేసువే రక్తంలో శక్తి ఉంది ఉంది, అద్భుత శక్తిలో పిల్ల రక్తములో శక్తి ఉంది ఉంది, అద్భుత శక్తిలో యేసువే రక్తంలో శక్తి ఉంది ఉంది, అద్భుత శక్తియు గురు పిల్ల రక్తములో శక్తి ఉంది ఉంది, అద్భుత శక్తియు యేసువే రక్తంలో శక్తి ఉంది ఉంది, అద్భుత శక్తియు గురు పిల్ల రక్తములో వల్లమే ఉండో ఉండో, అద్భుత వల్లమై యేసువే వల్లమై ఉండు ఉండో అద్భుత వల్లమై కోటి వల్లమై ఉండో ఉండో, అద్భుత వల్లమై యేసువే వల్లమై ఉండు అద్భుత వల్లమై There is power, power, wonder working power in the blood of the Lamb. There is power, power, wonder working power in the precious blood of the blood. There is power, power, Wonder working power in the blood of the Lamb. there is power, power, Wonder working power in the precious blood of the blood. శక్తి ఉందే ఉందే, అద్భుత శక్తిలో యేసువే రక్తము. శక్తి ఉందే ఉందే, అద్భుత పిల్ల రక్తములో శక్తి ఉందే ఉందే, అద్భుత శక్తియు యేసువే రక్తములో శక్తి ఉందే శక్తియు పిల్ల రక్తములో శక్తి ఉందే ఉందే, శక్తియు యేసువే శక్తి ఉందే ఉందే, పిల్ల రక్తములో శక్తి ఉందే ఉందే, అద్భుత శక్తి యేసువే రక్తములో శక్తి ఉందే ఉందే, అద్భుత శక్తి పిల్ల రక్తములో. There is power, power, wonder working power in the There is power, power, wonder working power in the precious blood of the Lamb. There is power, power, wonder working power in the blood of the Lamb. There is power, power, wonder working power in the precious blood of the Lamb. There is power, power, wonder working power in the blood of the Lamb. There is power, power, wonder working power in the precious
God who created everything out of nothing by his word. సమస్త శూన్యములో నుండి దేవుడు సమస్తమును తన యొక్క వాక్కు మూలముగా సృష్టించి ఉన్నాడు. Oh, the same word is having the same power. ఆ యొక్క అదే వాక్కు అదే శక్తిని కలిగి ఉన్నది. Whatever your need is, నీ యొక్క అవసరత ఏమైనప్పటికీ, whatever your problem is, నీ యొక్క సమస్య ఏమైనప్పటికీ, whatever your sickness is, నీ యొక్క వ్యాధి ఏమైనప్పటికీ, whatever your burden is, నీ యొక్క భారము ఏమైనప్పటికీ, the power in the word of God is able to help you. దేవుని యొక్క వాక్యములోని శక్తి నీకు సహాయం చేయును. Power in the blood of Jesus is able to help you. యేసుక్రీస్తు రక్తములోని శక్తి నీకు సహాయం చేయును. Power in the Holy Spirit is able to help you. పరిశుద్ధాత్మలోని శక్తి నీకు సహాయం చేయును. Oh, God's power is moving in our midst. దేవుని యొక్క శక్తి మన మధ్యలో సంచరించుచున్నది. God's power is moving in our midst. దేవుని శక్తి మన మధ్యలో సంచరించుచున్నది. Just believe. నమ్ముడి. Just believe. నమ్ముడి. Just believe. నమ్ముడి. Receive what you need. నీకు అవసరమేమిదో పొందుకొనుడి. Receive what you need. మీకు అవసరమైనది పొందుకొనుడి. Oh, labakatula bakatula 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 bakatula. Oh, da 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 da. Da 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 da. యేసుని రక్తములో శక్తి ఉన్నది. యేసుని రక్తములో శక్తి ఉన్నది. యేసుని నామములో బలమున్నది. ఆమేన్. యేసుని నామములో బలమున్నది. యేసుని రక్తములో శక్తి ఉన్నది. యేసుని రక్తములో శక్తి ఉన్నది. యేసుని నామములో బలమున్నది. ఆమేన్. యేసుని నామములో బలమున్నది. యేసుని రక్తములో స్వస్థత ఉన్నది. యేసుని రక్తములో స్వస్థత ఉన్నది. యేసుని నామములో విడుదల ఉన్నది. ఆమేన్. యేసుని నామములో విడుదల ఉన్నది. యేసుని రక్తములో స్వస్థత ఉన్నది. యేసుని రక్తములో స్వస్థత ఉన్నది. యేసుని నామములో విడుదల ఉన్నది. ఆమేన్. యేసుని నామములో విడుదల ఉన్నది. యేసుని రక్తములో స్వస్థత ఉన్నది. యేసుని రక్తములో స్వస్థత ఉన్నది. యేసుని నామములో విడుదల ఉన్నది. ఆమేన్. యేసుని నామములో విడుదల ఉన్నది. యేసుని రక్తములో స్వస్థత ఉన్నది. యేసుని రక్తములో స్వస్థత ఉన్నది. యేసుని నామములో విడుదల ఉన్నది. ఆమేన్. యేసుని నామములో విడుదల ఉన్నది. యేసుని రక్తములో స్వస్థత ఉన్నది. యేసుని రక్తములో స్వస్థత ఉన్నది. యేసుని నామములో విడుదల ఉన్నది. ఆమేన్. యేసుని నామములో విడుదల ఉన్నది. యేసుని రక్తములో స్వస్థత ఉన్నది. యేసుని రక్తములో స్వస్థత ఉన్నది. యేసుని నామములో విడుదల ఉన్నది. ఆమేన్. యేసుని నామములో విడుదల ఉన్నది. యేసుని రక్తములో స్వస్థత ఉన్నది. యేసుని రక్తములో స్వస్థత ఉన్నది. యేసుని నామములో విడుదల ఉన్నది. ఆమేన్. యేసుని నామములో విడుదల ఉన్నది. యేసుని రక్తములో శక్తి ఉన్నది. యేసుని రక్తములో శక్తి ఉన్నది. యేసుని నామములో బలమున్నది. ఆమేన్. యేసుని నామములో బలమున్నది. యేసుని రక్తములో శక్తి ఉన్నది. యేసుని రక్తములో శక్తి ఉన్నది. యేసుని నామములో బలమున్నది. ఆమేన్. యేసుని నామములో బలమున్నది. యేసుని రక్తములో శక్తి ఉన్నది. యేసుని రక్తములో శక్తి ఉన్నది. యేసుని నామములో బలమున్నది. ఆమేన్. యేసుని నామములో బలమున్నది. యేసుని రక్తములో శక్తి ఉన్నది. యేసుని రక్తములో శక్తి ఉన్నది. యేసుని నామములో బలమున్నది. ఆమేన్. యేసుని నామములో బలమున్నది. Hallelujah. 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 Oh, the bakatula 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 balantia.
Yes, you are able to feel the power of God working in your life. మీ అనేకులు వారి యొక్క జీవితంలో దేవుని యొక్క శక్తి క్రియ చేస్తుండను గమనించుచున్నారు. You are able to feel the presence of God is filling your heart. మీ యొక్క హృదయమును దేవుని యొక్క సముఖము నింపుట చూచుచున్నారు. You are able to feel your burden being rolled away. మీ యొక్క భారము తొలగింపబడుట మీరు గమనించుచున్నారు. You are able to feel the sickness is leaving your body. మీ యొక్క శరీరమును వ్యాధి తీసివేయబడటం మీరు You are able to అనుభవించుచున్నారు. feel a new strength and health is coming on your body. మీ యొక్క శరీరములోనికి నూతనమైన స్వస్థతయు బలము వచ్చుట మీరు అనుభవించుచున్నారు. Believe the power of God. దేవుని యొక్క శక్తిని మీరు నమ్ముడి. Believe the power of God. దేవుని యొక్క శక్తిని మీరు నమ్ముడి. Receive what you need. మీకు అవసరమైనదేదో మీరు పొందుకొనుడి. నా దేహములో బాధించగా కన్ని వేదనతో అల్లాడితే వ్యాధి నా దేహములో బాధించగా కన్ని వేదనతో అల్లాడితే ఆత్మశక్తి పొందే అనగా దొక్కి తిని అపవాది శక్తులను దుష్ట అపవాది శక్తులను ఆత్మశక్తి పొందే అనగా దొక్కి తిని అపవాది శక్తులను దుష్ట అపవాది శక్తులను వ్యాధి నా దేహమును బాధించగా వేదనతో అల్లాడితే వ్యాధి నా దేహమును బాధించగా ఆత్మశక్తి పొంది అనగా దొక్కి తిని అపవాది శక్తులను దుష్ట అపవాది శక్తులను ఆత్మశక్తి పొంది అనగా దొక్కి తిని అపవాది శక్తులను దుష్ట అపవాది వ్యాధి నా దేహములో బాధించగా వేదనతో అల్లాడి వ్యాధి నా దేహములో బాధించగా వేదనతో అల్లాడి ఆత్మశక్తి పొంది అనగా దొక్కి తిని అపవాది శక్తులను దుష్ట అపవాది శక్తులను ఆత్మశక్తి పొంది అపవాది శక్తులను దుష్ట అపవాది శక్తులను ఆత్మశక్తి పొంది శక్తులను ఆత్మశక్తి పొంది అనగా దొక్కి తిని అపవాది శక్తులను దుష్ట అపవాది శక్తులను ఆత్మశక్తి పొంది అనగా దొక్కి తిని అపవాది Hallelujah, hallelujah, hallelujah. Hallelujah. Amen, 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 amen. The word of God says that Jesus is coming soon. దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది యేసు త్వరగా రాబోచున్నాడు. Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. Surely I come quickly. నిశ్చయముగా నేను త్వరగా వచ్చుదును. Surely I come quickly. నిశ్చయముగా నేను త్వరగా వచ్చుదును. For a little while, he that shall come will come and will not tarry. ఇదిగో వచ్చువాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చును. That word is going to be fulfilled. ఆ యొక్క వాక్యము త్వరలో నెరవేరబోచున్నది. Today the word of God is preparing our life to meet our Jesus. ఆ యొక్క దేవుని వాక్యము మన జీవితములను ప్రభువును సంధించు నిమిత్తమై సిద్ధపరచుచున్నది. There is tremendous power in the word of God. దేవుని యొక్క వాక్యమునకు అమితమైన శక్తి కలదు. Let's praise God for that. ఆ యొక్క దాని కొరకై స్తోత్రించదము. Hallelujah. Praise the Lord, 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 praise you, praise the Lord, praise you, 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 praise you. For all the precious things which God has spoken to us from the word of God tonight, shall we praise God. దేవుని యొక్క వాక్యములో నుండి దేవుడు మాట్లాడిన సమస్తమైన అమూల్యమైన వాక్కుల నిమిత్తమై దేవునిని స్తోత్రించదము. Praise the Lord, 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 praise the Lord. For the work of healing, deliverance,
and salvation the Lord did in our midst tonight shall we praise God. ఈ రాత్రి కాలమందు దేవుడు మన మధ్యలో జరిగించినటువంటి స్వస్థతయు విడుదలయు ఆశ్చర్యకరమైన కార్యముల కొరకై మనం దేవునిని స్తోత్రించుదాము. Praise, 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 praise. Shall we pray? ప్రభా నీ నామకు స్తోత్రం చెల్లించుకొంచున్నాం. మా యొక్క మహాసభల యొక్క మొదటి ఆరాధనలో ప్రభా మీరు శక్తివంతంగా మీరు క్రియ చేసిన దయ కొరకు స్తోత్రం. పాటలో సాక్షి ప్రభా మీరు ఆశీర్వదించి ప్రభా దివ్యమైన వర్తమానం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. మీరు వాక్య రూపంగా ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రభా అనేక వ్యాధులను అనేక శక్తులను అధికారంతో మీరు జయించి ప్రభా మీరు జయవీరులుగా ప్రభలెలియా మీరు సియోన్లో చేరినందుకు నీకు స్తోత్రం ప్రభా. నీ వాక్యములో అధికారం ఉన్నది ప్రభా. నీ వాక్యము స్వస్థపరుచున్నది. నీ వాక్యము ప్రబంధగా శక్తులు తొలగించుతున్నది. ఈ రాత్రి కాలం అందు ప్రభా ప్రతి ఒక్కరిని వాక్యం ద్వారా విడుదల స్తోత్రం, బలపరిచిన స్తోత్రం. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, ఆ వాక్యము నెరవేరబోతున్న స్తోత్రం. మేమందరం నీ వాక్యం ద్వారా సిద్ధపరచబడి మహిమగల రాకులు కనబడి సాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనమందరితో సదాకాలము ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Those who need any special prayer, please come forward as the songs are being sung here. పాటలు పాడబడుచుండగా ప్రత్యేకమైన ప్రార్థన అవసరత కలిగిన వారు ముందుకు రండి, మీ కొరకు ప్రార్థించబడును. Pastors, please come to help in prayer. సర్వ సృష్టికర్త శ్రీ సుదేవుడిగా సర్వభూ